అనేక మంది ఇతర రంగాలలో కొనసాగుతున్న ప్రముఖులందరినీ నారాయణమూర్తి గారు ముందుగా ఆహ్వానించి విడుదల కాబోయే సినిమాపై అభిప్రాయాలు తీసుకోవటానికి ఆ సినిమాని చూయించటం జరిగింది ముందుగా. ఆ సందర్భంగా కూడా రైతు సంఘ నాయకులు, అనేక మంది ప్రముఖులు సినిమా పట్ల అక్కడికక్కడే వారి ఏ రకమైన ప్రేరణ పొందారో అది మొత్తం రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా, భాష ఒక తెలుగు అయినప్పటికీ దాని భావం దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారంలో ఎట్లా రైతులను సమీకరించుకోగలమో, పోరాటంలో వారిని ఎట్లా ముందు భాగంలో ఉంచగలుగుతామో, విజయాన్ని ఎట్లా సాధించగలుగుతామో అన్న అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా ఆ సినిమా పూర్తి చిత్రీకరణలో అడుగడుగునా అనుక్షణం ఉద్వేగభరితంగా ఎప్పటికప్పుడు ఇంకా ఏ రకమైనటువంటి చివరి ఫలితం ఉంటుంది, చివరి భావం ఉంటుంది అనేటట్లుగా అందరినీ కూడా ముగ్ధులను చేసినటువంటి సినిమాది. వారు దీన్ని నిజంగా ఈ సందర్భంలో తీసుకురావటము అన్నది చాలా గొప్ప విషయము. దేశం మొత్తం ఈ మధ్యకాలంలో ఇతర దేశాలలో కూడా మన దేశంలో కొనసాగుతున్నటువంటి రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో ఇతర దేశాలలో కూడా రైతాంగ సమస్యలపై ఆలోచనలను ఎక్కుపెట్టి ఉద్యమాలను, పోరాటాలను కొనసాగించటానికి ఏ రకమైనటువంటి మార్గం ఇతర దేశాలలో ఉన్న రైతులకు కూడా ఏర్పాటు చేయగలిగేటటువంటి ఒక బలీయమైన చారిత్రాత్మకమైన రైతాంగ ఉద్యమం మన దేశంలో కొనసాగుతున్న ఈ తరుణంలో ఈ సినిమా రావటము అన్నది నిజంగా రైతాంగానికే కాక వివిధ తరగతులకు చెందిన ప్రజలందరికీ కూడా ఇది స్ఫూర్తివంతంగా ఉండటమే కాదు, భవిష్యత్తులో వారి హక్కులను కాపాడుకోవటానికి, వారి సమస్యలను పరిష్కరించుకోవటంలో భాగంగా ఈ సినిమా ఇచ్చిన ప్రేరణతో ముందుకు కదిలేటటువంటి ఒక దండులాగా కదిలేటటువంటి అవకాశం, ఆ రకమైనటువంటి సినిమాని వారు తీయటము, రేపు విడుదల కాబోవటము అన్నది మనందరికీ కూడా ఒక శుభవార్త. ఇది ఒక మంచి పరిణామాన్ని కూడా ఏర్పాటు చేయగలుగుతుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాను ఈ రోజున రైతాంగ వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలా అనేటటువంటి నినాదం ఎట్లా మారుమ్రోగుతూ ఉందో, అదే టైంలో ఇది రావటము అంటే మనందరము ఇప్పటి వరకు 500 సంఘాలకు పైగా కలిసి ఈ నల్ల చట్టాలు రద్దు కాకపోతే ఊరుకోము, ఎట్టి పరిస్థితులలోనైనా రద్దు అయ్యేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం, అది 1 సంవత్సరమా 3 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలైనా సరే అనే పట్టుదలతో ఉద్యమాన్ని, పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి రైతాంగానికి సంబంధించి ఇన్ని సంఘాలన్నీ కలిసి రైతులను గ్రామాలలో సమీకరించుకొని మరింతగా ఉద్యమ పోరాట అగ్రభాగాన నిలపటానికి జరుగుతున్న ప్రయత్నము ఒక ఎత్తైతే, రైతన్న సినిమా ద్వారా నారాయణమూర్తి గారు ఒక ప్రభంజనంలాగా రైతాంగంలో ఒక మంచి ఆలోచనకు, ఉద్యమాలలో ఏ రకంగా వచ్చి నిలబడాలో అన్న ఆ పట్టుదల, పోరాట పటిమను అందించటంలో ఈ సినిమా చాలా గొప్పగా ఉంది. నేను ముందుగా ఈ సమావేశాన్ని నిర్వహించాలి అనుకున్న అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ జాతీయ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య గారితో పాటు రాష్ట్ర కన్వీనర్లు నాతో పాటు టి సాగర్ గారు, అట్లాగే జక్కుల వెంకటయ్య గారు వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కోదండరెడ్డి గారు,
వారి గురించి ఈ రాష్ట్రంలో అందరితో రైతాంగ సమస్యలు ఉన్నాయి అంటే వాటి పరిష్కారంలో అసెంబ్లీలో బయట మా అందరితో కలిసి నాకంటే ముందు తరం నాయకత్వంతో కూడా కలిసి నిరంతరంగా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నటువంటి రైతు నాయకులు వారిని కోదండరామరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గోరేటి వెంకన్న గారు కూడా రావాల్సి ఉంది, వస్తున్నాము అని కబురు చేశారు. వేదిక మీద ఉన్న అందరి తరఫున మీ తరఫున గౌరవనీయులు నంది అవార్డు గ్రహీత ప్రజా కళాకారుడు అనేక సమస్యల పరిష్కారంలో ప్రేరణగా నిరుపేద ప్రజల పక్షాన బాసటగా నిలిచిన ఆర్ నారాయణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చి ఉన్నారు ఈ సమావేశంలో. ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు గారు, సిఐటియు ప్రధాన కార్యదర్శి సాయిబాబులో డైరెక్టర్గా పనిచేసినటువంటి జమున గారు ఈ సమావేశంలో ఉన్నారు. ఇంకా ఎవరి పేర్లైనా మర్చిపోతే మళ్ళీ తెలియజేస్తాము. ఈ సమావేశాన్ని ప్రారంభించుకుందాము. అన్వేష్ రెడ్డి గారు కూడా వచ్చారు ఈ సమావేశానికి. అట్లాగే టీడీపీ రైతు సంఘం నుంచి కసిరెడ్డి శేఖర్ రెడ్డి గారు కూడా వచ్చి ఉన్నారు. శేఖర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత అభినందనలు తెలియజేయడానికి ప్రత్యేకంగా వెంకట్రామయ్య గారు కేంద్ర కార్యవర్గ సభ్యులు ఏఐకేసీసీకి వారు కూడా మాట్లాడతారు. సినిమా వచ్చినటువంటి నేపథ్యాన్ని పశపద్మ గారు వివరంగా చెప్పారు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి గత 8 నెలలుగా ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం ఈ దేశంలో జరుగుతుంది. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని అనేక అభ్యుదయకరమైనటువంటి సినిమాలు తీసినటువంటి నారాయణమూర్తి గారు రైతన్న పేరుతో ఈ 3 చట్టాల మీద సినిమా తీశారు. వారిని ప్రత్యేకంగా అభినందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ తెలంగాణ విభాగం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా సమావేశాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. ఈ సమావేశంలో నారాయణమూర్తి గారు అంటే చాలా ఒత్తిడిలో ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు సినిమా రిలీజ్ సందర్భం అయినా కానీ ఇన్ని రైతు సంఘాలు కలిపి ప్రజా సంఘాలన్నీ కలిపి మీటింగ్ పెడుతున్నాయని అడిగిన వెంటనే వారు వచ్చారు. వారు వేదిక మీద ఉన్నారు. వారితో పాటు పద్మగారు చెప్పారు, రైతు ఉద్యమంలో రైతుల సమస్యలు ఎక్కడుంటే ఎక్కడ ఉండేటువంటి నాయకులు కోదండరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు కూడా వారు ఉన్నారు. వెంకట్రామయ్య గారు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. అన్వేష్ రెడ్డి గారు కాంగ్రెస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు. అదే రకంగా పద్మగారు ముందే మాట్లాడారు. తర్వాత జక్కుల వెంకటయ్య గారు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర కన్వీనరు. కసిరెడ్డి శేఖర్ రెడ్డి గారు. అదే రకంగా ఈ సమావేశంలో ముందే చెప్పారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు గారు, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు గారు, మహిళా సంఘం ఝాన్సీ గారు, తర్వాత డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ గారు, యువజన సంఘం విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఇంకా వస్తూ ఉన్నారు. వారితో పాటు గద్దర్ గారు, వెంకన్న గారు పాటలు ప్రత్యేకంగా ఈ సినిమా కోసం రాసి పాడినటువంటి వారు కూడా భాగస్వాములు అవుతున్నారు. ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పత్రికా మీడియా మిత్రులు అందరికీ, ఈ సభలో పాల్గొంటున్న అందరికీ పేరు పేరున నమస్కారం. వాస్తవంగా మన దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మహత్తరమైనటువంటి పోరాటం, అది కూడా ప్రభుత్వం అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా రెచ్చగొట్టే దానికోసం ప్రయత్నం చేసిన రైతులు శాంతియుతంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
రైతులు శాంతియుతంగా నవంబర్ 26న ఢిల్లీలో వచ్చేసి ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లోనే వాళ్ళందరినీ ఆపేశారు. ఢిల్లీ సరిహద్దుల్లోనే వాళ్ళని ఆపేసిన తర్వాత ఎక్కడైతే ఆపారో అక్కడనే నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఈరోజు రైతాంగం. వారిని రెచ్చగొట్టే దానికోసం అన్ని రకాల ప్రయత్నం చేశారు. నీటి ఫిరంగులు ప్రయోగించారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు, లాఠీ చార్జ్ చేశారు, కరెంటు కట్ చేశారు, నీళ్లు కట్ చేశారు, ఇంటర్నెట్ కట్ చేశారు. చివరికి ఆ రైతుల పోరాటం గురించి వార్తలు రాసినటువంటి పత్రికల వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఇప్పటికీ 600 మంది చనిపోయారు. 600 మందికి పైగా రైతులు ఈ పోరాటంలో చనిపోయారు. అయినా కానీ శాంతియుతంగా ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటం దేశవ్యాప్తంగా, ఉత్తర భారతదేశంలోనే కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. మన ఉమ్మడి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ లక్షలాది మంది డిసెంబర్ 8వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో ఒక పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్మిక వర్గం, ప్రజా సంఘాలు ఈ పోరాటానికి అండగా నిలబడి ఈరోజు రైతాంగం కోరినటువంటి డిమాండ్లు, ఈ 3 చట్టాలు రద్దు కావాలి. 3 చట్టాలు కేవలం రైతుల కోసమే కాదు, యావత్ భారత ప్రజానీకానికి నష్టం చేయగలిగినటువంటి చట్టాలు. ఈ 3 చట్టాలతో పాటు విద్యుత్ సవరణ బిల్లు, వీటిని వ్యతిరేకిస్తూ పోరాటం, చారిత్రాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటం గురించి ఈ దేశంలో సినిమా రంగం, ఒక అత్యున్నతమైనటువంటి మీడియా రంగం, ప్రజల్ని ప్రభావితం చేయగలిగినటువంటి రంగం. ఆ రంగం అనేక మంది, చాలామంది ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, అభ్యుదయవాదులు కూడా ఉన్నారు. కానీ ఈ చట్టాల మీద ఒక సినిమాని తీసుకురావడం అనేటువంటిది ఏదైతుందో, ఇది నాకు తెలిసినంత వరకు మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి సినిమా రైతన్న సినిమా. అది నారాయణమూర్తి గారు తీశారు. అందుకనే వారిని ప్రత్యేకంగా మేము ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. అంతేకాదు, ఒక స్పష్టత, ఈ సినిమా చాలామంది చూశారు. ఏంటి ఆ స్పష్టత? 3 చట్టాలు ఏం నష్టం చేస్తాయి ఈ ప్రజానీకానికి? విద్యుత్ సవరణ బిల్లు ఏం నష్టం చేస్తుంది? ఈ చట్టాలని తీసుకురావడం ద్వారా కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు వచ్చినటువంటి హక్కుల్ని ఏ రకంగా హరించింది? ఈ విషయాన్ని స్పష్టంగా సినిమాలో చూపించారు. అంతేకాదు, ఈ 3 చట్టాలు రద్దు చేసి విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించి అంతవరకు చేస్తే సరిపోతుందా? దీనికి పరిష్కారం ఏంటనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పారు. ఏం కావాలి పరిష్కారం? బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతంలో 2014 ఎన్నికల కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. స్వయానా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేము అధికారంలోనికి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పారు. ఆ విషయాన్ని స్పష్టంగా ఈ సినిమాలో చూపించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేయాలి. అవి అమలు చేస్తేనే రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి, ఆ 50% కలిపినమని చెప్పి ఈరోజు బీజేపీ మోసం చేస్తుంది. అది కాదు, రైతులు పెట్టిన పెట్టుబడి, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, దుక్కి దున్నడము, కోత కోయడము, దాంతోపాటు కుటుంబ శ్రమ, దానికి అదనంగా రైతులు పెట్టిన పెట్టుబడికి వడ్డీ, దానికి కౌలు కూడా కలిపి దానికి 50% కలిపి మద్దతు ధరలు ఇవ్వాలని చెప్పి స్వామినాథన్ చెప్పారు. దాన్ని అమలు చేస్తామని చెప్పి బీజేపీ హామీ ఇచ్చింది. అది అమలు చేయాలి. అది అమలు చేయకపోతే రాష్ట్రాలే అమలు చేస్తాయి అనేటువంటి ఒక చివరి సందేశాన్ని ఒక అద్భుతంగా ఈ సినిమాలో చూపించారు. రాష్ట్రాలు అంటే కేంద్రమే కనుక చేయకపోతే రాష్ట్రాలు, ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు చేస్తారు. ఈ దేశంలో ఆ రకమైనటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పటికే కేరళ ఉంది, వాళ్ళు అదనంగా బోనస్ రూపంలో రైతాంగానికి ఇస్తున్నారు. 1000 రూపాయలు క్వింటాల్కి 1000 రూపాయలు అదనంగా బోనస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 16 రకాల కూరగాయలు, పండ్లకు మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేస్తుంది ఈరోజు కేరళ. ఆ రకమైనటువంటి ప్రయత్నం. దాంతోపాటు చాలామంది అసలు చూపించడానికే అట్టడుగున ఉన్నటువంటి రైతుల్లోనే అట్టడుగున ఉన్నటువంటి అదనపు భారాన్ని మోస్తున్నటువంటి కౌలు రైతుల గురించి కూడా స్పష్టతని ఇచ్చారు. రైతు అనేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళందరూ రైతులే, రైతు కౌలు రైతు కాదు. అది ఒక స్పష్టతని కౌలు రైతుల గురించి కూడా ఈ సినిమాలో చెప్పారు. అందుకనే ఈరోజు
దేశంలో ఇంత ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఇన్ని రైతు సంఘాలు 500 రైతు సంఘాలు ఈరోజు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి సమయంలో ఇట్లాంటి సినిమా రావడం అనేటువంటిది వాస్తవంగా మన ఉమ్మడి రాష్ట్రంలో అంటే తెలుగు ప్రేక్షకులకు సంబంధించి ఒక స్పష్టతను తీసుకెళ్లడానికి ఈ సినిమా తోడ్పడుతుంది. అందుకనే దీన్ని విస్తృతంగా తీసుకెళ్లడం కోసం ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము రైతు సంఘాలే కాదు, ఈరోజు కార్మిక సంఘాలు వచ్చినాయి, విద్యార్థి సంఘాలు వచ్చారు, యువజన సంఘాలు వచ్చారు, మహిళా సంఘాలు వచ్చారు. మొత్తం ప్రజానీకంలోనికి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా ఈ పోరాటానికి ఒక మద్దతుగా, ఒక అండగా, ఒక భావజాలాన్ని ప్రజానీకంలోనికి తీసుకెళ్తే గనక ఇది బాగా ఉపయోగపడుతుంది అనేటువంటిదే రైతు సంఘాలు భావించినాయి. భవిష్యత్తులో రేపు రిలీజ్ తర్వాత కూడా మొత్తం జిల్లాలన్నింటిలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశమే కాదు, మొత్తం ఎక్కడికెక్కడ సినిమా ఆడుతున్నటువంటి సమయంలో జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల దాకా సినిమా థియేటర్లు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఈ రకమైనటువంటి ప్రచార క్యాంపెయిన్ని కూడా నిర్వహించడానికోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ అభ్యుదయ నిర్మాత, దర్శకుడు, నటుడు, రైతన్న కష్టాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పిదాలు, దీనివల్ల జరిగే ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటినీ కొట్టొచ్చినట్టుగా సినిమా ద్వారా ప్రత్యేకంగా తెలుగులో మొదటి ప్రయత్నం సినిమా తీసి బహుశా 14 కదా రిలీజ్ అవుతుందట. ఆ సినిమాను చాలామందికి ఇప్పటికే మాకు ఒక చిన్న థియేటర్లో మాకు చూపించడం జరిగింది. నిజంగా ఈరోజు నారాయణమూర్తి గారిని అభినందించడానికి ఇక్కడ పలసగా ఉన్నారు అని అనుకోవద్దు నారాయణమూర్తి గారు. ఎందుకంటే కోట్ల మంది రైతాంగం మిమ్మల్ని అభినందిస్తున్నారు. ఇది సరే, షార్ట్ టైంలో మా అన్వేష్ రెడ్డి గారు కూడా ఇక్కడ లేరు. నేను ఇంద్రవెల్లికి పోయి రాత్రి వచ్చి మళ్ళీ అన్వేష్ నువ్వు రావాలి అంటే ఇప్పుడే వచ్చిండు. అందరూ కూడా మిమ్మల్ని మనసారా అభినందించడానికి వచ్చినాం. రాజకీయాలకు తావు లేదు ఇక్కడ. ఇంకా నా అభిప్రాయంలో ఆనాడు మొదటి నుంచి చివరి దాకా చూసిన సినిమా ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి. మీరు ఇంకా 1-2 ఎపిసోడులు తీస్తేనే అది సంపూర్ణంగా అవుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే సినిమా ఆ సమయంలో అన్నీ చూపించలేము మనం. అయినా మీరు ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు చూస్తే నాకొకటి గుర్తుకొస్తున్నది నారాయణమూర్తి గారు. సురభి నాటక మండలి గ్రామాలలో నాటకాలు ఆడేటప్పుడు ప్రత్యేకంగా కొన్ని నాటకాలు చూసి స్త్రీలు కంట తడి పెట్టుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళు. అంటే అంత భావోద్వేగము. ఆ విధంగా సురభి నాటక మండలి ఆ రోజు అరకొర వనరులు గ్రామాలలో ఎడ్ల బండలలో వచ్చి ఆ నాటకం చూసేవాళ్ళు. చివరికి నాకు బాగా తెలుసు, కొన్ని గ్రామాలలో ఒంటి మీద సొమ్ములు కూడా అమ్ముకొని ఆ నాటకం చూసిండ్రు. అంటే సురభి నాటక మండలి సమాజం మీద ఆనాటి పాత నాటకాలు, సత్యహరిచంద్ర, ప్రహ్లాద, ఇట్లా ఎన్నో అనేకమైన నాటకాలు. అయితే మీరు సినిమా రంగంలో, నేను ఆ రోజు కూడా చెప్పిన, మీరు ఆ సినిమా చూపించిన రోజు, ఈరోజు ఒకసారి 1-2 సందర్భాలు గుర్తు చేస్తా. అమ్మా పద్మ గారు, తొలిసారి మన రాష్ట్రంలో ప్రొహిబిషన్ పెట్టాలనేది విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్రికలు, మహిళలే దానికి ప్రముఖంగా బాగా ప్రయత్నం చేసిండ్రు. కుండలు బలగొట్టిండ్రు, సారా కుండలు బలగొట్టిండ్రు, చాలా ఉద్యమాలు చేసిండ్రు నెల్లూరు ఆ చుట్టుపక్కల. తర్వాత నిషేధం విషయంలో బాగా అన్ని పత్రికలు రాసినాయి. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఏదేమైనా ఒక నిర్ణయం తీసుకొని నిషేధం పెట్టిండ్రు.
పెట్టినప్పుడు దీన్ని ఇంకా బాగా ప్రచారం చేయాలని చెప్పి నన్ను అడిగితే నేను గుమ్మడి గారి దగ్గరికి వెళ్ళినా. సార్ మీరు రావాలి, మీరు వచ్చి మాట్లాడాలి అని అంటే, కోదండరెడ్డి గారు నేను ఆ విషయం గురించి నేను మాట్లాడలేను, కానీ నా కోరిక ఒకటి, అది మాట్లాడుతూనే అశ్లీల సినిమాల గురించి నేను మాట్లాడతా అన్నాడు. అంటే గుమ్మడి గారికి ఒక నటుడిగా ఎంత ఆవేదన అంటే, అశ్లీల సినిమాలు ఇవి సమాజాన్ని నష్టం చేస్తున్నాయి అనే భావన వారికి బాగా ప్రగాఢంగా నటుడిగా ఉండే. ఈరోజు సినిమా అనేది ఒక సంపాదనకు బాగా వాడుకునే ఒక రంగంగా వ్యవహారం చేస్తున్నది. ఎన్టీ రామారావు గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద రకరకాలుగా. కానీ నారాయణమూర్తి గారిలో చూస్తే మీరు ఇంత సాదాసీదా మంచి ఈ సమాజంలో ఎట్లా నెట్టుకుపోతుండ్రో నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది చాలా కష్టముతో కూడుకున్న పని, ఎన్నో ఇబ్బందులతో కూడుకున్న పని. అందువల్ల నిజంగా మిమ్మల్ని అభినందిస్తూ మాట్లాడడంలో ఎన్ని మాట్లాడినా తక్కువే. మరి నాకున్న అనుభవంలో నేను ఒక శాసనసభ్యుడిగా నాకు లెఫ్ట్ పార్టీలు నేను ఎప్పుడు కూడా ఆదర్శంగా నా చిన్ననాటి నుంచి లెఫ్ట్ పార్టీలతో బాగా సన్నిహితంగా ఉండేవాడిని. నేను శాసనసభ్యుడిగా ప్రతిపక్షంలో ఒకసారి అధికారంలో ఒకసారి ప్రతిపక్షంలో ఉంటే గాదె దివాకర్ గారితో నాకు పరిచయం లేదు. వారు నా దగ్గరికి వచ్చి తొలి పరిచయంలో కోదండరెడ్డి గారు నాకు చిన్న సాయం చేయాలి, రైతులు పత్తి రైతులంతా బాగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నేను వివరాలు తీసుకొచ్చిన శాసనసభలో ప్రస్తావించండి అని నాకు ఒక పుస్తకం ఇచ్చాడు. అందులో చాలా వివరాలు, రైతు పేరు, ఆయనకున్న భూమి, అప్పెంత, కుటుంబం ఏమిటి, ఊరేమిటి అన్నీ ఇస్తే నేను అవి చూసిపోయి అసెంబ్లీలో మాట్లాడితే భావ్యం కాదనుకొని ఆ కుటుంబాలు ఆ గ్రామాలన్నీ తిరిగిన. ఒక్కొక్క కుటుంబం దగ్గరికి పోయి తిరిగి వచ్చిన తర్వాత శాసనసభలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విస్తుపోయినరు. ఇంత సమాచారం ఈయన దగ్గరికి ఎక్కడిది అంటే, ఆనాడు గాదె వెంకటరెడ్డి గారు న్యూ డెమోక్రసీ పార్టీలో ఒక చురుకైన నాయకుడిగా నాకు అందించిన సమాచారం శాసనసభలో బాగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. మళ్ళా దాని తర్వాత ఈ మిర్చి రైతులు గుంటూరు జిల్లాలో వాళ్ళు కిడ్నీలు అమ్ముకున్నారు, వాళ్లకు ధర రాక. ఇప్పుడు ఏవైతే 3 చట్టాలు ఉన్నాయో మోదీ గారు చాలా గట్టిగా వాదన చేస్తున్నాడో, అయ్యా మీ పంట ఎక్కడనైనా దేశంలో అమ్ముకోండి అని చెప్పి చెబుతున్నాడో, ఆనాడు గుంటూరులో అమ్ముడు పోలే, ఆంధ్రప్రదేశ్లో అమ్ముడు పోలే, చివరికి బాంబే పోయినరు. బాంబే పోయి అమ్ముకున్నాం, ఏదో 4 పైసలు మిగులుతాయని పోతే అక్కడికి పోయిన తర్వాత కిరాయాలు కూడా కట్టలేక చివరికి వాళ్ళ ఈతి బాధలను ఎవడో కనిపెట్టి వాళ్ళని తీసుకెళ్ళి, వాళ్ళ అమాయకత్వాన్ని తీసుకెళ్ళి కిడ్నీలు తీసుకొని వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చారు. ఈ విషయం నాకు అప్పుడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి అక్కడి నుంచి పార్లమెంట్ మెంబర్, కోదండం నువ్వు పోయి రావాలి అని అంటే రాజశేఖర రెడ్డి గారు అన్నారు, కోదండం మీరు, ఆలపాటి ధర్మారావు గారు, నేను ఒక 10 కమిటీకి పోయి ఆ కుటుంబాలకు కలిసిన తర్వాత నిజంగా ఆ కిడ్నీలు అమ్ముకున్న తర్వాత అప్పుల పాలైనరు. కనీసం నాగలి బట్టి దున్నేవాడు నడిచే పరిస్థితుల్లో కూడా లేడు. ఆ కిడ్నీలు అమ్ముకున్న తర్వాత రాష్ట్రంలో చట్టం కూడా తీసుకురాబడ్డది కిడ్నీల పైన నిషేధిస్తూ. అందువల్ల ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన ఇట్లాంటి సంఘటనలు ఉన్నాయి, రైతుల ఈతి బాధలు. నా దగ్గర ఒకటి అన్వేష్ వినిపిస్తాడు, అన్వేష్ మాట్లాడేటప్పుడు నాదొకటి ఒక వీడియో ఉంది, ఒక రైతు మాట్లాడింది. అన్వేష్ నువ్వు మాట్లాడేటప్పుడు వినిపి, ఇది నిజంగా ఒక్క మాట నేను చివరిగా నేను ఒక మనవి చేస్తున్నా. పద్మగారు, ఇది సునాయాసంగా, సరే మనం ఊరికే పొద్దుందాకా మోదీ గురించి మాట్లాడేదానికంటే 8 మాసాలు అయింది కదండి, అయిపోయింది. ఇంకా రాష్ట్రాలకు కూడా అధికారాలు ఉన్నాయి. 8 మాసాల నుంచి శాసనసభ సమావేశాలు జరిగినాయి.
శాసనసభ సమావేశాలలో రాష్ట్రానికి సంబంధించిన పంటల విషయంలో మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటన చేసుకునే అధికారం ఆ 3 చట్టాలను రద్దు చేస్తూ మేము ఆమోదించము, మేము సవరణ తీసుకొస్తామని చెప్పి తీసుకురావడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉన్నది. చేయాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఊరికే అయిపోయింది. ఇంకా మోదీ గారు మొండిగా ఉన్నాడు. అదానీ అంబానీలే ఆయన కనిపిస్తున్నారు కానీ మనం కనిపించడం లేదు. అందువల్ల మీరు ఇంకొక ఎపిసోడ్ మాత్రం తప్పకుండా తీయాల్సిన అవసరం ఉంది. ఉన్నారు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా అనేకమైన అనుభవాలు ఉన్న రైతు నాయకులు ఉన్నారు, విద్యార్థి నాయకులు ఉన్నారు. విద్యార్థి నాయకులు అంటే వాళ్లకు సంబంధం ఏమిటని అనుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా వ్యవసాయం చేసుకున్న వాళ్ళే. కాబట్టి దీనితో మీరు ఆపకండి. ఒక బలమైన ఆధారాలతో ఇంకొక ఎపిసోడ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇది ఏమైనా మిమ్మల్ని అభినందించాలి అనేది మాట ఆ రోజు అక్కడ మేము సినిమా చూసినప్పుడు అనుకున్నాం. మీకు దండలు వేయటం లేదు, లేకపోతే అవార్డులు ఇవ్వడం లేదు. ఇప్పటికే మీరు దేశంలో ఒక మంచి అవార్డు మీకు దొరికింది. ఇప్పుడు మీరు నిజంగా సినిమా రంగంలో ఒకప్పుడు అదేమిటి ఆ సినిమాలు ఒక కమిటీ, అదేమి కమిటీ, సినిమాలను పరిశీలన చేసేది సెన్సార్ బోర్డుకు పోతే గజగజ వణికేవాళ్ళు నిర్మాతలు. నిజంగా ఎన్ని కట్ చేస్తారో, ఇందులో ఎన్ని ఉంచుతారో అని చెప్పి. ఇప్పుడు ఆ సెన్సార్ బోర్డు ఉందా, అసలు చచ్చిపోయిందా? అసలు ఈ అశ్లీల సినిమాలు కానీ, లేకపోతే నీచమైన సినిమాలు కానీ, చంపుకోవడాలు కానీ ఈరోజు సమాజంలో నేను ఇందాక మనవి చేసిన నాటకాలు కానీ, సినిమాలు కానీ, పాటలు కానీ సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. అది పోయింది ఇప్పుడు. అందువల్ల సినిమా రంగంలో పూర్తిగా నా అభిప్రాయంలో భయమే లేదు ఎవరికి. ఏ రకమైన సినిమాలైనా తీయొచ్చు. నేను, నా భార్య, నా పిల్లలు కూర్చొని సినిమా చూసే పరిస్థితి లేదు ఇప్పుడు. ఆ సినిమా చూస్తుంటే నేనన్నా లేచిపోవాలి, నా భార్యనన్నా లేచిపోవాలి. పిల్లలతో కూర్చొని సినిమాలు చూసే పరిస్థితి లేదు. కాబట్టి అయ్యా మీరు చేసిన శ్రమ రైతాంగానికి గొప్పది. మా అన్వేష్ కూడా రైతే, కానీ ఆయన కూడా అండర్ గ్రౌండ్ ఉండొచ్చుండు రైతుల కష్టాల మీద. అందుకే నేనే రమ్మన్నా, పశ్చిమపట్నంకు బాగా దగ్గర. అందుకే ఇంకా నేను ఎక్కువ సమయం తీసుకొని చాలామంది పెద్దలు మాట్లాడేది ఉంది. చివరిగా ఒకటే కోరిక, మీరు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనిని మెదలకుండా ఊరుకున్నారు. ఆ బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. ఇప్పటికే కాలయాపన అయింది. ఇప్పటికే శాసనసభలో పెట్టి చేయకపోతే రేపు వచ్చే రోజులలో అన్నీ పోయినాయండి. ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, వడగళ్ళు పడితే, వానలు పడితే, కరువు వస్తే, నష్టపోతే కంపెన్సేషన్ ఇవ్వడానికి లేదు, ఏదీ లేదు, అన్నీ పోయింది. ఒకటి బంధు అనేది ఒకటే ముందున్నది. కాబట్టి ఆ బంధు ఒకటి పరిష్కారం కాదు. మేము దానికి వ్యతిరేకం కాదు, రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదు. కానీ అనేకమైన రాయితీలనన్నీ కూడా మానేసి ఒక్కదానితో కుదిరేది కాదు. కష్టాలు ఎక్కువైపోయినాయి. చివరిగా అందరూ మీరంతా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, నాకు తెలిసినప్పుడు 400-300 రూపాయలు ఇస్తే గంటకు ట్రాక్టర్ వచ్చేది. ఇప్పుడు 1300 రూపాయలు అయింది. పెట్రోల్ డీజిల్ ధర పెరిగి, హార్వెస్టింగ్ మిషన్ 2000 రూపాయలు ఇట్లా పెరిగింది. కాబట్టి దానికి సమానంగా అదే నిష్పత్తిలో ధరలు పెరగలే, మినిమం సపోర్ట్ ప్రైస్ పెరగలే. అందుకే ఆయా రాష్ట్రాలు, తెలంగాణలో పండే పంటలు ఆంధ్రలో తెలుగు రాష్ట్రాలైనా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైన పంటలకు ప్రాధాన్యత ఉంది. ఆయా రాష్ట్రాల పంటలకు మద్దతు ధరలు చేసుకునే అధికారం ఉంది వాళ్ళకి, ఆ అవకాశం ఉంది, ఆ బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది అనే మాట మనవి చేస్తూ మీకు మరీ ఒకసారి నేను మా అందరి తరఫున, రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. మొదట సినిమా అనేది అన్ని వర్గాల ప్రజలకు హత్తుకునేది. చూసిన ఎంబడే దానికి సంబంధించినటువంటి భావాలు, దాంట్లో ఉన్నటువంటి సారాంశము, సినిమా రైతుల గురించి కానీ, ప్రజల గురించి కానీ, పేద ప్రజల గురించి కూడా ఎట్లా తీస్తున్నా అంటే నారాయణమూర్తి గారు
ఇంతవరకేమో అట్టడుగు వర్గాల ప్రజలు చేసేటటువంటి సాధక బాధకాలమైన సినిమాలు తీసిండ్రు. ఈ రైతన్న సినిమా కేవలం రైతులు పడే కష్టాల గురించి, నష్టాల గురించి, మార్కెట్ పోతే ఎన్ని బాధలు ఉంటాయి, మార్కెట్ మోసాల గురించి ఎంత ఎదుర్కొంటున్నారో, అక్కడ ఉన్నటువంటి పోరాటం ఎట్లా జరుగుతుంది అనేది తీసుకుంటాం. కాబట్టి ఈరోజు ఆ సినిమాకు ప్రత్యేకించి అభినందన చేయాలనే ఉద్దేశంతోన మేము రైతు సంఘాలుగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మన కోదండరామ్ రెడ్డి ఇప్పుడు మాట్లాడినటువంటి ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, 1 ఎకరా నాటు వేస్తే ఒక ట్రాక్టర్కు నేను నాటు వేసి ఇచ్చిన దున్నుతే 6,000 రూపాయలు మొత్తం కల్టివేషన్ చేసి నాటుకు సిద్ధం చేస్తే, అంటే కేంద్ర ప్రభుత్వం కేవలం 1,950 రూపాయలు క్వింటాల్కి ఇస్తుంది. ఇది సరైన ధరనేనా? అదే రకంగా ఎరువులు పెంచింది. ఎరువులేమో వందలాది రూపాయలు, డిఏపి ఈరోజు 1,500 పైన, అన్ని కాంప్లెక్స్ ధరలు వందలాది పెంచుతున్నారు. కానీ గిట్టుబాటు ధరలు మాత్రం 50 అంటే 100 లోపలనే. ఎంత అన్యాయం ఉంది. కనుక మేము చెప్తున్నది ఏంటంటే, సినిమా తీసిన దానికి అక్కడ రైతులు పడే కష్టాలను ఎంత దారుణంగా ఉన్నావో వాస్తవాన్ని కూడా అంతకంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 3 నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, అదే రకంగా విద్యుత్ సవరణ బిల్లులను ఉపసంహరించాలని, గిట్టుబాటు ధరలను చట్టబద్ధం చేయాలని మేము రైతు సంఘాలుగా ఏఐకేసిసి అఖిల భారత రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీని తక్షణమే ఆ 3 చట్టాలను రద్దు చేసి మేము పెట్టినటువంటి డిమాండ్లను వాళ్ళు ఒప్పుకొని నిర్ణయించాలని తెలియజేస్తూ ఇప్పుడు వేములపల్లి వెంకటరామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మేము అభినందించడం అనేటువంటిది చాలా చిన్న విషయం. వారు ప్రజల మనిషి, ప్రజా కళాకారుడు. తన సినిమాలు ప్రజల కోసం తీసినటువంటి మహామనిషి. కేవలం ప్రజల కోసం సినిమాలు తీయటమే కాకుండా ప్రజా ఉద్యమాలలో తన వంతు భాగస్వామ్యం అవుతూ పాలు పంచుకుంటున్నటువంటి మంచి సహృదయుడు. బహుశా భారతదేశంలో రైతన్న లాంటి సినిమా గత 8.5 నెలలుగా జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమానికి చేదోడు ఓదోడుగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి, ముఖ్యంగా రైతాంగాన్ని చైతన్యవంతం చేయడానికి, ప్రజా ఉద్యమాలని నిర్మించడానికి, అభివృద్ధి చేయడానికి, విజయాలు సాధించడానికి తోడ్పడేటువంటి ఇదిగా రైతన్న ఉండటం అనేటువంటిది, రైతన్న సినిమా తోడ్పడుతుందని బలంగా గాఢంగా భావిస్తూ వారికి ఏఐకేసిసి జాతీయ కమిటీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ సినిమా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కేవలం రైతులే కాకుండా అన్ని తరగతుల ప్రజలు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రైతన్న సినిమా చూస్తే అది సినిమా అనిపించదు. సాధారణ రైతులు కానీ, గ్రామీణ ప్రజలు కానీ ఎవరు చూసినా, లేదా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చూసినప్పటికి కూడా తమ నిజ జీవితంలో చూస్తున్నటువంటి విషయాలు, అనుభవిస్తున్నటువంటి విషయాలుగా తమలో తాము లీనమైపోతారన్నమాట. తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు లేదా తను చూసినటువంటి కళ్ళ ఎదుట చూసినటువంటి సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు కనిపిస్తాయి. ఆ విధంగా ప్రజల్ని సినిమా అనేటువంటిది సొంతం చేసుకోవటం అనేటువంటిది ప్రజలు, ఆ సినిమా గొప్పతనం అన్నమాట. బహుశా మేము సినిమా చూసినప్పుడు అనేక సందర్భాలలో నాకు కళ్ళనీళ్ళు వచ్చినాయి. ఆ విధంగా కష్టాలు మన నిజ జీవితంలో చూసిన దానికంటే సినిమా అనేటువంటిది ఒక దృశ్య మాధ్యమం. అది ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, కదిలించడానికి, కదలటానికి కూడా తోడ్పడేటువంటి బలమైనటువంటి సాధనం సినిమా. కళలన్నిటిలోకి కూడా
దృశ్య మాధ్యమం అనేటువంటిది బలమైంది. అందులో సినిమా అనేటువంటిది ప్రత్యేకంగా ఉద్యమాలకు కానీ, ప్రజలను చైతన్యవంతం చేయడానికి కానీ, ప్రజలు కదలటానికి కానీ, పోరాటంలోకి సమీకరించడానికి కానీ తోడ్పడేటువంటి ఒక బలమైన సాధనం. అటువంటిది గౌరవం మన తెలుగు రాష్ట్రాలలో ఒక తెలుగువాడిగా ఉండి ఇటువంటి ఉద్యమానికి తోడ్పడే సినిమా తీసినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, దేశంలో చాలామంది కళాకారులు ఉన్నారు, అభ్యుదయవాదులు ఉన్నారు, ప్రజాభిమానులు ఉన్నారు, ప్రజా శ్రేయస్సు కోరేటువంటి నటులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు. కానీ నాకు ఏ భాషలో కూడా దేశంలో ఇటువంటి సినిమా ఈ విధంగా చేయటం అనేటువంటిది నేను చూడలే. ఇది చాలా గర్వకారణం. ఒక తెలుగువాడిగా, తెలుగు బిడ్డగా నేను ఒక తెలుగువాడు ఇటువంటి సినిమా తీయటం అనేటువంటిది నేను చాలా గర్విస్తున్నాను. సంతోషం కాదు, గర్వకారణం అన్నమాట. ఎందుకంటే వాడి సినిమా అనేటువంటిది మిత్రులు చెప్పారు ఇప్పటికే, అది వ్యాపారం అయిపోయింది. ఇందుట్లో డబ్బు సంపాదన అనేటువంటిది చాలా కష్టం. అంటే యువతని పెడత్రోవలు పట్టించేటువంటి అశ్లీలమైనటువంటి సినిమాలు కానీ, లేక ఇతర దురలవాట్లు కానీ, ఇవన్నీ కూడా సినిమాల్లో మనకు కావాల్సిన దొరుకుతున్నాయి. ఆ విధంగా పెడత్రోవ పట్టిస్తున్నాయి. అటువంటి వాళ్ళని వాటికి బానిసలు కూడా చేస్తున్నాయి. కనుక అటువంటి వాటికి కొట్టుకుపోతుంది యువత. ఈ రోజున దానికి భిన్నంగా ఇది తమ సమస్యల్ని ముందుకు తీసుకొచ్చేసి, అది రైతుల సమస్యలు కావచ్చు, కౌలుదారుల సమస్యలు కావచ్చు, లేక కూలీల సమస్యలు కావచ్చు, భూస్వాముల దౌర్జన్యం కావచ్చు, వడ్డీ వ్యాపారుల దోపిడీ కావచ్చు, వ్యాపారుల దోపిడీ కావచ్చు, మార్కెట్ల దోపిడీ కావచ్చు, వీటన్నిటినీ కూడా వివిధ రూపాలలో ఘటనల ద్వారా చూపించినటువంటి సినిమా ఇది. రైతులు ఐక్యం కాకుండా, పోరాటం చేయకుండా మనం సాధించలేము, మన సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి ఒక సందేశాత్మక సినిమా ఇది. పోరాడితే తప్పనిసరిగా మనం విజయం సాధిస్తాం. మనం ఐక్యం కావాలి, పోరాటాల ద్వారానే మనం సాధించుకోగలుగుతాం. ఈ రోజున భారతదేశంలో వ్యవసాయం అనేటువంటిది దండుగైపోయింది. దండుగ కాదు, పండుగ అనేటువంటిది వాళ్ళు చివరికి ఇచ్చినటువంటి సందేశం. ఇప్పుడు పండుగ అవుతుంది, దానికి సరైనటువంటి మద్దతు ధర, గిట్టుబాటు ధర లభించినప్పుడు. వాళ్ళ వ్యవసాయ రంగం గత 2 దశాబ్దాలుగా తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. అంటే దీనికి కారణం ఏంటి? రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేకపోవటం అనేటువంటిది మన రాష్ట్రంలో వేసినటువంటి జైతీ ఘోష్ కమిషన్ కానీ, లేక అఖిల భారత స్థాయిలో వేసినటువంటి స్వామినాథన్ కమిషన్ దాకా అన్ని కమిషన్లు భారతదేశంలో దాదాపు ఎక్కువ రాష్ట్రాల్లో వేశారు. అన్ని కమిషన్లు చెప్పినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే వాడికి గిట్టుబాటు ధర లేదు. 2000 సంవత్సరం నుంచి 2020 దాకా మన దేశంలో ఏడాదికి అంతర్జాతీయ ధరల కంటే మన దేశంలో రైతులకు లభిస్తున్నటువంటి ధరలు చాలా తక్కువగా ఉంటున్నాయి. 2016 దాకా వాళ్ళు 14% పైగా తక్కువ ఉన్నాయి. ఏడాదికి 2,65,000 కోట్లు నష్టపోతుంది రైతాంగం అని చెప్పారు OECD వాళ్ళు. అంటే మనవాడు ఏం చెప్తున్నాడు? మోడీ గారు నేను 50% లాభం ఇస్తున్నానని చెప్తున్నాడు. ఈ 7 సంవత్సరాల కాలంలో 50% లాభం కాదు, కనీసం పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కూడా మద్దతు ధరలు పెంచలేదు. గత సంవత్సరం మార్కెట్ ధరలు రిజర్వ్ బ్యాంక్ ప్రకారంగా 6.2% పెరిగినాయి. వాళ్ళు పెంచిన ధర 2.9%. ఘోరమైనటువంటి విషయం అన్నమాట. గోధుమ ధర 2.6%. ఈ విధంగా 7 సంవత్సరాల్లో మీరు ఏ సంవత్సరం తీసుకున్నా లెక్కలు మనకు తెలియజేస్తాయి అన్నమాట. ఆ విధంగా రైతు కనీసం పెట్టుబడి కూడా రానటువంటి స్థితి. ఈ సంవత్సరం మన వ్యవసాయదారుల ఖర్చుల కమిషన్ వాళ్ళు ఎక్కడేస్తారన్నమాట. మన ఉత్పత్తి ఖర్చులట పెరగట్లేదు, తగ్గుతాయట C2+. ఆశ్చర్యం అన్నమాట. మన మే నెలలోనే 12% పైగా హోల్సేల్ ధరలు పెరిగినాయి ఒక నెలలోనే. ఎరువుల ధరలు 700 రూపాయలు బస్తా పెంచాడు. అంటే పెంచి ఉద్యమం ఫలితంగా, ఆందోళన ఫలితంగా వాడు సబ్సిడీ తగ్గించిందల్ల బడ్జెట్లో తాత్కాలికంగా సర్దుబాటు చేశాడు. ఈ ఒక్క సీజన్ కోసం అని చెప్పాడు. కనుక ఇటువంటి దౌర్భాగ్య స్థితి, పంటలకి కనీసమైనటువంటి మద్దతు ధర లేకపోవటం. ఆ మద్దతు ధరలకే గ్యారెంటీ చట్టం కావాలంటుంది. మేము మా ముఖ్యమైన డిమాండ్లో AKCC కానీ వాళ్ళ SKM కానీ రైతుల ఉద్యమం డిమాండ్ చేస్తుంది. మేము గొంతెం కోరికలకు పట్టలేదు.
ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీని, మోడీ గారు ఇస్తున్నటువంటి హామీని చట్టం చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే మార్కెట్లో ధర లభించట్లే. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పంటకు కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు కనీస మద్దతు ధర కూడా లభించట్లేదని సిఎస్సిపి వాళ్ళు ప్రతి నివేదికలు చెప్తూనే ఉన్నారు. కనుక దానికి గ్యారెంటీ చట్టం చేయమంటున్నాం. అటువంటి సందేశాన్ని ఇచ్చింది. మేము ఉన్నాం, మేము చేస్తామని ఒక సంకేతంగా మీ ఉద్యమం విజయం సాధిస్తుంది, ఉద్యమ ఫలితంగా నేను ఆమోదిస్తున్నాను అనేటువంటి ఒక ముఖ్యమంత్రితో మాట్లాడించారు. అది ఒక సంకేతంగా మేము చూస్తున్నాం. అది ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి అనేటువంటిది కాదు. ఉద్యమం విజయం సాధిస్తుంది, అప్పుడే పండగ అవుతుంది. వ్యవసాయం దండగ కాదు పండగ అనేటువంటి ఒక సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుంది. పోరాటాల ద్వారానే, సంఘటితం కావటం ద్వారానే వస్తుంది. దానికి అన్ని తరగతుల ప్రజలు కూడా మద్దతు ఉందే అని తెలియజేస్తుంది. ఆ విధంగా ఇది రైతాంగాన్ని చైతన్యవంతం చేయడానికి, ప్రజల్ని ఉద్యమాల మీద వాళ్ళకి ఒక సరైనటువంటి అవగాహన కల్పించడానికి, రైతులు ఎందుకు పోరాటం చేస్తున్నారు అనేటువంటిది చాలామంది తెలియదు పట్టణాల నుండి వాళ్ళకి. అటువంటి వాళ్ళకి కూడా ఇది అవగాహన కలిగించడానికి తోడ్పడుతుంది. మా మీద ముఖ్యమైన బాధ్యత ఉందని మేము భావిస్తున్నాం. రైతు సంఘాలుగా ఈ 2 రాష్ట్రాల్లో అందరూ కూడా రైతాంగం చూడాలనే విధంగా మేము జిల్లా యూనిట్లు అన్నిటికీ కూడా తెలియజేస్తున్నాం. ఆ విధంగా భాగస్వాములు కావాలి. యువజనులు, విద్యార్థులు, మహిళలు, కార్మిక వర్గం, అన్ని తరగతుల ప్రజలు కూడా దీన్ని సంఘీభావంగా నిలిచారు, ఉద్యమానికి అండదండలు ఇస్తున్నారు. ఆ విధంగా ఈ సినిమా చూడటం ద్వారా ఇది చైతన్యం కలిగించడానికి, సరైన అవగాహన కలిగించడానికి, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం, దుష్ప్రచారాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది అనేటువంటి మేము భావిస్తున్నాం. ఆ విధంగా రైతన్న సినిమా మంచి ఉద్యమానికి అండదండలు ఇస్తుంది, చైతన్యం కలిగిస్తుంది. ఈ కోణం నుంచే మేము ప్రజా కళాకారుడు అయినటువంటి నారాయణమూర్తి గారికి మా ఏకేసీ తరఫున, రైతు సంఘాల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి సినిమా తీసినందుకు. వారితో పరిచయం మాది ఈనాడు కాదు, ఉద్యమాల్లో ఉంటాం. మేము 2017లో మేము ఏకేసీ ప్రారంభించాం. మధ్యప్రదేశ్లో మనసూర్లో 6 రైతులను కాల్చి చంపిన తర్వాత అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏకేసీసీ 250 సంఘాలతో ఏర్పడింది. ఢిల్లీలో మేము నవంబర్లో రైతు యాత్ర జరిపి మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కావాలి, రైతుల అప్పులు రద్దు చట్టం కావాలని డిమాండ్ చేస్తుంటే అక్కడికి వచ్చారు. మేము మాట్లాడతామని మేము స్టేజ్ మీద ఉన్నాం. మేము చాలా సంతోషం కలిగింది. వెంటనే మా వాళ్ళకి చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, ప్రెసిడియంకి, ఆయన్ని కూడా వేదిక మీదకి ఆహ్వానించి మాట్లాడించాం. ఆ విధంగా ఆ ఉద్యమం సాహచర్యం కొనసాగుతుంది. ఇటీవల ఈ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మేము దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి పెద్ద ఎత్తున ర్యాలీలు చేసేటప్పుడు, సభలు పెట్టినప్పుడు ఆ సభల్లో కూడా ప్రత్యక్షంగా వారు పాల్గొని ప్రసంగించారు, దానికి మద్దతు తెలియజేశారు ఈ డిమాండ్స్ అన్నిటి. ఆ విధంగా కేవలం సినిమా తీయటమే కాకుండా ప్రత్యక్షంగా ఉద్యమాలకు అండగా నిలుస్తున్నటువంటి నారాయణమూర్తి గారికి, గౌరవనీయులు నారాయణమూర్తి గారికి, ప్రజా కళాకారుడు వారికి మరొకసారి విప్లవ అభినందనలు తెలియజేస్తూ, హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా విజయవంతం కావటానికి మొత్తం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజానీకం అందరూ కూడా ఇందుట్లో బాగా సహకరించాలని, ఆదరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రైతన్న సినిమాని, ఈ సినిమాని చూడాలి అని పని కట్టుకొని ప్రచారం చేయటానికి సిద్ధం కండి. అప్పుడే కేంద్రంలో తీసుకువచ్చిన రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు కావటానికి రైతన్న సినిమా నిజంగా రైతులను, ప్రజలందరినీ పోరాటానికి పురికొల్పేటటువంటి సందేశాత్మక సినిమా అని చాటి చెప్పటానికి సమాయత్తం కమ్మని చెప్పినటువంటి వెంకట్రామయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కసిరెడ్డి శేఖర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. స్టేజ్ పై ఉన్నటువంటి పెద్దలకు, పాత్రికేయ మిత్రులకి అందరు కూడా, ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు శుభదినంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రైతుల యొక్క గోస బాధలు చూస్తూ ఉంటే వాళ్ళ బాధల్ని మనము కన్నీటి పర్వతమై పోతున్న బాధలు కూడా మనం చూస్తూ ఉన్నాం. జిల్లాలకు వెళ్ళినప్పుడు
రైతులు పడే బాధ, వాళ్ళ గోస ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మాటలు మూటల్లాగానే మిగులుతూ ఉన్నాయి. మొన్న వర్షాల్లో రైతుల యొక్క బాధలు చూస్తూ ఉంటే గన్ని బ్యాగులు లేక, వాళ్ళ సరి అయినటువంటి మద్దతు ధర లేక, ఒక పక్క వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోకపోవడం కూడా బాధాకరమైన విషయమే. దీనిపై ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, అన్ని నాయకులు కూడా ప్రతినిత్యం మరి ప్రజా పోరాటాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వానికి మాత్రం చెవులు వినపడుతులేదని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మన గౌరవమైనటువంటి పెద్దలు నారాయణమూర్తి గారు రైతన్న సినిమా తీయడం సోసూచకం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతి రైతు కూడా గ్రౌండ్ లెవెల్లో అతను రైతులు పడే బాధలు కంటికి కనపడే విధంగా చూపించినటువంటి చిత్రాలు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారు. దానికి కూడా స్పందన ప్రభుత్వాలు మరి త్వరలోనే ఆ సినిమాలు చూసిన తర్వాత కూడా స్పందన తప్పనిసరి వస్తూ ఉంటుందని కూడా మేము కోరుతా ఉన్నాం. అందుకనే అన్ని పార్టీల తరఫున మన యొక్క పార్టీ పెద్దలతో కూడా ఈ రైతు సినిమాని చూడమని చెప్పేసి కూడా మన మీటింగ్లు పెట్టుకొని ప్రజలను కూడా మనం మమేకమై వాళ్ళకు యొక్క మంచి మెసేజ్ ఈ సినిమాలో ఉంది, తప్పనిసరిగా చూడండి అని చెప్పే విధంగా మనం కూడా అన్ని పార్టీ నాయకులతో మీటింగ్లు పెట్టుకొని కూడా చెప్పినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళు కూడా ప్రతినిత్యం ఈ సినిమా చూడాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ టీవీలు కూడా ఉన్నాయండి, ప్రతిరోజు యూట్యూబ్లో దాంట్లో కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రజా చైతన్యం అనేది కూడా వెంబడే వస్తుంది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు ఇవాళ దాకా పెద్దలు మన కోదండరెడ్డి అన్నగారు చెప్పినట్టు మరి కేంద్ర ప్రభుత్వాందే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత ఉన్నప్పుడు అది ఆలోచిస్తే మనం కూడా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేసే విధంగా మరి మనందరం కూడా కలిసి మీటింగ్ పెట్టుకొని మరి అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు కూడా మరి పోరాటం చేస్తే బాగుంటుందని కూడా అనుకుంటూ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా మన రైతు సమస్యలపై మొన్న ఖమ్మం జిల్లాలో ఒక రైతు పత్తి రైతులు కూడా చనిపోవడం జరిగింది. ఇట్లా కూడా ప్రతి జిల్లాలో కూడా అక్కడక్కడక్కడ సంఘటన జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు చేయడమే కాదు, మరి రైతు బంధు ఒకటి సరిపోదు, మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు కూడా నేను ఫ్రీగా ఇస్తాన్నాడు. మరి అది కూడా మర్చిపోయింది. ఎంతసేపు ఉన్నా కూడా తత్కాలమైనటువంటి పనులు చేయడం తప్పితే వేరే మార్గం లేదు. అందుకని ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు మరి నిత్యం జరిగే సంఘటనలే ఆ సినిమాలు చూపెట్టినారు కాబట్టి ఆ ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మరి దీన్ని మనందరం కూడా మనము ప్రజల్ని జాగృతం చేసి వాళ్ళు చూపించే విధంగా మనం ముందు పోతే బాగుంటుందని తెలియజేస్తూ మరి ఈ సినిమా తీసినందుకు మరి తెలుగు రాష్ట్రాల తరపున మా తెలుగుదేశం పార్టీ తరపున మరి నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుతూ దీన్ని సక్సెస్ అయ్యే విధంగా ముందుకు పోతామని చెప్తూ మా పార్టీ కార్యాచరణను కూడా మా పెద్దలతోని మాట్లాడి మా పార్టీ ఆఫీసులు కూడా ఇదే విధంగా మరి మీటింగ్ పెట్టి రైతు సంఘాల నాయకులను రైతులను కూడా మమేకమయ్యే విధంగా చూస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అనిల్ జీ కార్మిక వాస్తవంగా నారాయణమూర్తి గారు ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోనే కాదు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. 26వ తేదీ నాడు ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి దాంట్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొని అరెస్ట్ కూడా అయ్యారు. అంటే వారు సినిమా తీయడమే కాదు ప్రత్యక్షంగా రైతుల కష్టాల్లో పోరాటాల్లో భాగస్వామి కూడా అవుతున్నారు. అందుకని కూడా మరోసారి నారాయణమూర్తి గారికి ప్రత్యేకంగా అభినందనలు. ఇప్పుడు సుంకెట అన్వేష్ రెడ్డి గారు కాంగ్రెస్ రైతు విభాగం అధ్యక్షులు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈ దేశంలో సినిమా రంగం ప్రజలందరికీ కూడా ప్రభావితం చేసి ఒక మార్పును తీసుకొచ్చే విధంగా తీయాల్సినటువంటి సినిమాలు చాలామంది కమర్షియల్గా డబ్బు సంపాదన ధ్యేయంగా పెట్టుకొని ప్రజల ఆలోచనను పక్కన పెట్టి ప్రజలను తప్పుదో పట్టేటువంటి సంస్కృతిని
తీసుకొచ్చి సినిమాల రూపంలో చూపించి ప్రజల్ని చెడగొడుతున్నటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కళ్ళకు కట్టినట్లుగా ఈ రాష్ట్రానికి సినిమా రూపంలో పరిచయం చేస్తూ ఇప్పుడు రైతన్న సినిమాలో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలను చాలా చక్కగా చూపించి రైతులను సంఘటితం అయ్యే విధంగా ప్రభుత్వం చట్టాలను వెనుక తీసుకునే విధంగా మంచి సందేశంతో నిర్మించినటువంటి కళాకారుడు, నిర్మాత, దర్శకుడు, ఉద్యమకారుడు ఆర్ నారాయణమూర్తి గారికి నిజంగా మేము రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ తరఫున అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు యువతను ఎట్లా పెడతో పట్టించినాయనంటే, ఒకప్పుడు త్యాగానికి చిహ్నమైనటువంటి పోరాటాలకు చిహ్నమైనటువంటి ఎర్రజెండ ఎన్నియాలంటే పాట, దాంట్లో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకోవాల్సింది పోయి ఇవాళ ఎక్కడైనా పెళ్లిలో కానీ జులుస్ తీసే కానీ డీజేలు పెట్టి ఎగురుతున్నారు. దాంతో అంటే ఆ పాటలో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకొని మనం అటు దిశగా ప్రయాణం చేసి ప్రజల సమస్యలపై మన వంతు కృషి చేద్దామనే ఒక ఆలోచన లేకుండా ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితిలో ఇవాళ ప్రజల్ని సంస్కృతి అటువైపు మళ్లించింది. మన రాష్ట్రంలో 80 నుంచి 2000 వరకు కూడా అనేక రకాలుగా ఉద్యమాలు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఆ ఉద్యమాల యొక్క సారాంశాన్ని తన సినిమా రూపంలో ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప ధైర్యవంతుడు ఆర్ నారాయణమూర్తి గారు. చాలా పెద్దవాళ్ళు, పెద్ద దర్శకులు, పెద్ద నిర్మాతలు ఎవరు కూడా ప్రయత్నం చేయనటువంటి పరిస్థితులలో తను ఒక్కడే ధైర్యంగా ఈ రాష్ట్రంలో ఎటువంటి పోరాటాలు జరుగుతున్నాయి, ఎవరి కోసం జరుగుతున్నాయని చెప్పేసి చాలా గొప్పగా ధైర్యం చేసి ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడి కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప మేధావి. అందుకనే ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి సినిమా ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్టాల గురించి సాగర్ గారు కూడా బాగా వివరంగా చెప్పారు. నేను ఆ విషయాలకు లోతుకు పోకుండా మా వంతుగా ఖచ్చితంగా ఈ రైతన్న సినిమాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా, ప్రజలందరూ కూడా దీన్ని చూసే విధంగా మేము కృషి చేస్తాం. ఖచ్చితంగా ప్రయత్నం కూడా చేస్తాం. మరో విజ్ఞప్తి, ఒక చట్టాలే కాదు, ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో ఏళ్ళుగా జరిగినటువంటి పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి భూ సంస్కరణలతోటి అనేక మంది పేదలకు భూములు వచ్చి సాగు చేసుకుంటే ఇవాళ అదే భూముల నుంచి ఎల్లగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే దళితులు, గిరిజనులటువంటి భూములను కూడా ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అదొక అంశం. ఇంకా మీరు ఈ రైతన్నలను ఈ దేశం నుంచి రైతులను కాపాడి ఈ దేశానికి ఒక తిండిని పెట్టేటువంటి రైతులను ఇంకా కాపాడాల్సిందిగా అలాంటి ఆలోచనతో ఇంకా మీరు ముందుకు సినిమాలు తీస్తూ ఈ దేశానికి అందించాలని చెప్పేసి మేము ఈ సినిమా తీసినందుకు మనస్ఫూర్తిగా మరోసారి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమావేశం రైతన్న నిర్మాత, నటుడు, దర్శకుడు నారాయణమూర్తి గారికి అభినందన సభగా భావిస్తూ ఏఐటీసీ రాష్ట్ర సమితి తరపున మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఈ రైతన్న సినిమా విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈనాడు ఏంటంటే దాదాపుగా 7-8 నెలలుగా దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు, ఉద్యమాలు, అనేక రకాల పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రైతుల గురించి కనీసం ఆలోచించకుండా, సానుభూతి కూడా తెలపకుండా, చర్చలు జరపకుండా వారిపైన కక్షపూరిత ధోరణితోటి ఈనాడు రైతుల్ని అణిచివేస్తున్నారు. దానితో పాటు మరొక పక్క ఈ దేశంలో కార్పొరేట్ శక్తులను, పెట్టుబడిదారులను పెంపొందించేందుకోసం మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి రైతుల్ని, వారి జీవితాలను కూడా
మరి నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. దానిలో భాగంగానే చూస్తే మరి నారాయణమూర్తి గారు చాలా సినిమాలు తీసిండ్రు. ఆ సినిమాలలో యువకుల నుంచి వృద్ధుల వరకు కూడా ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ఆలోచనని రేకెత్తింపించేటువంటి సినిమాలే ఉంటాయి. ఆయన ఎప్పుడు సినిమాలలో ఏ విధమైనటువంటి ప్రేమకు సంబంధించినటువంటిది కానీ లేకపోతే మరో రకమైనటువంటిది కాకుండా ఉద్యమాలు నిర్మించడం, కష్టాలు బాధల్ని చూపెట్టడం, దానికి కారణమైనటువంటి వ్యక్తుల మీద దాడులు చేసి చివరికి వాళ్ళని అంతం చేసేటువంటి సినిమాలని ఆయన తీసినటువంటి సినిమాలు. ఈరోజు వచ్చినటువంటి రైతన్న అయితే నేను చూడలేదు. కానీ వాస్తవానికి చూస్తే రైతులు ఈనాడు చిన్నకారు, సన్నకారు, మధ్యతరగతి కానీ లేకపోతే ధనిక రైతులుగా ఉన్నటువంటి దేశంలో మన రాష్ట్రంలో చూస్తే అందరి దళితులకు కూడా మరి దళిత బంధు పేరుతోటి డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పటికీ లక్షలాది మందికి భూమి లేదు. భూమి ఉంటే ఎకరనో అరెకరనో ఉంటే కూడా పంట పండించుకోవడానికి నీటి సౌకర్యం కానీ దానికి కావలసినటువంటి ఎరువులు, విత్తనాలు ఇవన్నీ సప్లై చేసేటువంటి పరిస్థితి కూడా ఈ వ్యవస్థలో లేదు. మరి దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ఇన్నేళ్ల తర్వాత ఎక్కువ నష్టపోతుంది, దోపిడీకి గురవుతుంది, అన్యాయానికి గురవుతుందంటే రైతే. ఆ రైతు లేకపోతే ఈరోజు ఈ దేశంలో మరి కరువు కాటకాలతో పాటు తిండి కూడా దొరికేటువంటి పరిస్థితి ప్రజలకు ఉండదు. కానీ ఆ రైతు మంచిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే ఏమంటున్నాం? ఆ రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు. ఈనాడు రేషన్ షాపులు ఉన్నాయి అంటే అది ఒక ప్రజా పంపిణీ వ్యవస్థ. ప్రభుత్వం మరి ఈరోజు రైతులు పండించినటువంటి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి దాని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో నిల్వ చేసి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ యొక్క దేశంలోని మరి కోటాను కోట్లు అంటే 97 కోట్ల మందికి ఈరోజు నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేస్తున్నటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ. ఈనాడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చట్టాలలో ఈ సివిల్ సప్లై చట్టం కూడా ఉన్నది. 1955లో ఈ చట్టం వచ్చింది. అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి ఆ చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తిగా మార్చేసింది. దానికి అనుబంధంగా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ మార్కెట్లకు రైతులు పండించినటువంటి పంటను తేవద్దు, గిట్టుబాటు ధరకు అమ్ముకోవద్దు, దానికి మీకు ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకోమని చెప్పినట్టు ఇప్పటికే కోదండరెడ్డి గారు చెప్పిండ్రు. ఏదో మిర్చి పంటను ఏదో తీసుకొని బొంబాయి పోతే అసలు గిట్టుబాటు ధర కాదు, వాళ్ళు తీసుకుపోయినటువంటి ప్రయాణ ఖర్చులు కూడా రాలేదని ప్రభుత్వం ఈరోజు చెప్తుంది. ఏంటంటే మార్కెట్లకు మీ పంటను తీసుకురావద్దు, మీకు గిట్టుబాటు ధర ఎక్కడ ఉంటే అక్కడ అమ్ముకోండి అని చెప్పి మార్కెట్లను రద్దు చేసింది. అంటే దీని ఉద్దేశం ఏంటిది? రైతు వ్యవస్థను పూర్తిగా చిన్నభిన్నం చేస్తుంది. రైతు మీద ఆధారపడినటువంటి యావత్తు ప్రజలకు తిండిని కరువు చేస్తుంది. ఇది ఒక రకంగా ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి 100కి 90 మంది ఏదైతే రైతులు, కార్మికులు, ఉద్యోగులు, చిన్నకారు రైతులు చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి వాళ్లకు పెద్ద ఎత్తున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టం చేస్తున్నాయి. దానిలో భాగంగానే మరి కార్మికులు అనేక పోరాటాలు చేసి తీసుకొచ్చినటువంటి చట్టాలు 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారుల మీద, కార్పొరేట్ శక్తుల మీద ప్రేమ చూపేందుకోసం 44 కార్మిక చట్టాలను రద్దు చేసింది. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కార్మికులు అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తుంటే దానికి కూడా రైతు సంఘాల వాళ్ళు మద్దతు ఇవ్వడం, రైతు సంఘాల వాళ్ళు కూడా చేస్తున్నటువంటి ఆందోళనకు మేము ఏఐటీస్తో పాటు సిఐటి కానీ ఇతర 10 కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న ఈ ప్రభుత్వాలలో చీమ కుట్టినటువంటి పరిస్థితి లేదు. ఈనాడు ఏదైతే మరి రైతన్న సినిమా ఏదైతే వచ్చిందో నేనైతే చూడలేదు. కానీ ఆ సినిమా కూడా పేద ప్రజల తరపున, రైతుల తరపున చైతన్యాన్ని కలిగిస్తుంది, ఉత్తేజాన్ని, ఉద్రేకాన్ని కలిగిస్తుంది. ఈ వ్యవస్థను నాశనం చేస్తున్న మీద, వ్యవస్థను దోపిడీకి గురి చేస్తున్నటువంటి వాళ్ళ మీద కక్ష తీసుకోవాలనేటువంటి పద్ధతిలో వాళ్ళని అణిచివేయాలి, వాళ్ళని తుదముట్టించాలనేటువంటి పద్ధతిలో ఆ సినిమా సందేశం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ సినిమా మనమందరం కూడా ఏంటంటే సినిమా నేత చూస్తే ఒక బాగుండేది, కానీ చూసిన తర్వాత దాని మీద మనమందరం చర్చాగోష్ఠులు పెడితే బాగుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో, మండలాల్లో, చివరికి పెద్ద గ్రామ పంచాయతీలలో కూడా ఆ సినిమా చర్చాగోష్ఠి బాగుందా, బాగలేదా, ఎట్లుంటే బాగుంటుంది అనే దాని ద్వారా విస్తృతమైనటువంటి ప్రచారం కింది దాకా తీసుకుపోవడం అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా మనం ప్రయత్నం చేస్తే మరింత సినిమా గురించే కాదు, ఈ ప్రజలలో రైతులు పెడుతున్నటువంటి బాధల్ని, కష్టాలని మరింత ప్రజలలో చైతన్యం చేసుకొచ్చేందుకోసం, చెప్పేందుకోసం ఆ విధంగా రైతన్న సినిమా మరి ఉపయోగపడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా.
కాబట్టి మరొకసారి నేను ఏఐటీసీ రాష్ట్ర సమితి తరపున నేను నారాయణమూర్తి గారికి పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా పూర్తిగా విజయవంతమవుతుందని, ఈ సినిమా ఇది పేద ప్రజల సినిమా కాబట్టి తప్పనిసరిగా ఇతర సినిమాలలా కాకుండా ఇది పూర్తిగా విజయవంతమై మంచిగా నడుస్తుందని చెప్పేసి నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నారాయణమూర్తి గారి సినిమా అంటే నేను ఒప్పుకోనేది. ఇది రైతుల సినిమా, ప్రజల సినిమా, ఇది అందరి పోరాడుతున్నటువంటి ప్రజలందరి సినిమా. నారాయణమూర్తి గారు ఇంతకుముందు చాలా సినిమాలు తీశారు. ప్రజలకి, ప్రజా సమస్యలకి సంబంధించినటువంటి అనేక సినిమాలు తీశారు. ఆ సినిమాలు తీసినప్పుడు ఆ నేపథ్యం వేరు, ఇవాళ ఈ రైతన్న సినిమా తీసినటువంటి నేపథ్యం వేరు. ఒకవైపున ఉద్యమం నడుస్తూ ఉంది 8 నెలలుగా. ఆ ఉద్యమంలో పాల్గొనవలసినటువంటి రైతులు ఆ విషయాలను అర్థం చేసుకోవడానికి అనుగుణంగా ఈ సినిమాని తీశారు. ఉత్తర భారతదేశంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం ఎందుకు జరుగుతుంది, దేనికోసం ఆ రైతులు చేస్తున్నారు, ఆ రైతులు చేసేటువంటి పోరాటం వల్ల ఏంటి ఉపయోగం అనేటువంటి విషయాన్ని చిత్రీకరించడంలో చాలా విజయవంతంగా ఆ చిత్రంలో చిత్రించారు. సినిమా మొత్తం చూశాను నేను. ఒక గ్రామీణ జీవితంలో రైతు కుటుంబాలు అనుభవిస్తున్నటువంటి, లేదు రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి కుటుంబ చిత్రీకరణ అనేటువంటిది బాగా చిత్రీకరించారు. నాకు నచ్చినటువంటి ఇంకో విషయం ఏంటంటే, ఒక రైతుగా ఇప్పటివరకు నారాయణమూర్తి గారు చాలా సినిమాల్లో తన పాత్రలు ధరించారు, కానీ ఈ సినిమాలో ఒక రైతు పాత్రలో ఆయన నప్పిపోయారు, అందులో ఇమిడిపోయారు. ఒక రైతు ఎంత బాగా ఆ సినిమాల్లో చేసినటువంటిది నాకు చాలా నచ్చినటువంటి విషయం. ఆ సినిమాలో చేసినటువంటిది చట్టాలు అనేసరికి, ఈ చట్టాలు అనేటువంటి ఏంటి, దేనికి ఉపయోగపడతాయి, దీనివల్ల చేయటం వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అనేటువంటిది మనం అందరం చాలా చెప్తున్నాం. మనం చెప్పేదానికంటే కూడా ఒక బలమైనటువంటి మాధ్యమం సినిమా అనేటువంటిది. విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరూ కూడా అర్థం చేసుకునేటువంటి పద్ధతుల్లో చెప్పడం అనేటువంటిది. అంటే ఒక చట్టాన్ని వివరించడం, మాటల్లో వివరించడం వేరు, చిత్రీకరించి చూపించడం వేరు అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నా. ఆ చిత్రీకరణలో విజయవంతమయ్యారు ఆయన. చిత్రించి ఈ సమస్య వల్ల ఎట్లా నష్టం జరుగుతుంది, ఈ చట్టం వల్ల ఎట్లా నష్టం జరుగుతుంది అనేటువంటిది ఏదైతే చెప్పారో అది ఈ ఉద్యమానికి చాలా, ఇవాళ నడుస్తున్నటువంటి ఉద్యమానికి చాలా బలమైనటువంటి దానిగా నిలిచిపోతుంది అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నాను. ఈ సినిమా ప్రజల సినిమా, ప్రజలందరి సినిమా, ఇది మన సినిమా. మన రైతులకు ఒక్కళ్ళకే కాదు, ఇవాళ అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రజల ఆకలి పోరాటానికి సంబంధించినటువంటి సినిమా కూడా. అంటే ఇవాళ చట్టాలు అమలవుతే వాళ్ళకి కనీసం ఆహార భద్రత లేకుండా పోయేటువంటి పరిస్థితులు కూడా వచ్చేటువంటి స్థితిలో దానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని ఈ చిత్రంలో జోడించి ఆయన తీశారు. ఆ తీసినటువంటి సినిమాని సందర్భంగా ఆయన అభినందించడం అనేటువంటిది అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి ఏదైతే చేసిందో చాలా మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. మా ప్రగతిశీల మహిళా సంఘం సైతం మహిళల్లో కూడా అందులో ఒక చిన్న బిట్ చూపించారు నారాయణమూర్తి గారు. అంటే రైతు కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల పెళ్ళి అనేటువంటిది కూడా ఎంత ఇబ్బందికరంగా ఉంది. ఆయన కట్నం ఇవ్వలేడు, కట్నం ఇచ్చి బిడ్డకు పెళ్లి చేయలేడు. చేయలేనటువంటి కుటుంబాల్లో ఆడపిల్లల పరిస్థితి ఏంటి, ఆత్మహత్యల దాకా కూడా పోయేటువంటి పరిస్థితి ఇవాళ కుటుంబాల్లో ఉందనేటువంటి చిత్రీకరణ, చాలా సహజమైనటువంటి చిత్రీకరణతో ఆయన తీసినటువంటి సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఇది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తుంది, వెళ్ళాలి. అట్లా ఇది ప్రజల సినిమాగా నిలబడిపోతుంది. రైతుల సినిమా, ప్రజల సినిమా, ప్రజలు అందరూ కూడా దీన్ని ఆదరిస్తారు అనేటువంటి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్ష వర్గం, రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు ఆర్ నారాయణమూర్తి గారికి అభినందనలు తెలియజేస్తూ, సినిమాలు అంటే సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను సినిమాలు తీయాలి, అది సినిమా. అదే చేస్తూ నారాయణమూర్తి గారు, నేను నారాయణమూర్తి గారు ఈ సినిమా చూడలేదు కానీ ప్రతి సినిమా చూస్తున్నాము. ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి సమస్యలను
సినిమా ద్వారా చూస్తే ప్రజలు ఆ సినిమాలు చూసి చైతన్యవంతులు అవుతారు. కానీ ఇప్పుడున్న సినిమాలు మనం చూస్తూ ఉన్నాం, పెడదూరంలో అనేక రకాలుగా పెట్టే సినిమాలు ఇవాళ వ్యాపారాలుగా తయారై సినిమాలు తీస్తున్నారు. రైతన్న సినిమా అసలు ఈ దేశంలో దేశానికి అన్నం పెట్టే రైతు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, ఏమి కాయ కష్టం లేకుండా కోట్లాది రూపాయలు సంపాదించే పెట్టుబడిదారులు ఎట్లా ఉంటున్నారు, అసలు రైతు సమస్యకు పరిష్కారం లేదా, పాలకులు దీనికి ఎందుకు ఆలోచించరు అనే దాని మీద సినిమా తీసిండు. అదేవిధంగా గత 8 నెలలుగా ఈ ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్నటువంటి రైతు పోరాటాలు ఆయన ప్రత్యక్షంగా చూసి చెల్లించిపోయి రైతుల మీద ఒక సినిమా తీయాలి అని చెప్పేసి సినిమా తీసినందుకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఈ సినిమాను విస్తృతంగా మా సంఘం నుంచి కూడా ప్రజలకు తీసుకుపోయి చూడాలని మేము కూడా చెప్తాం. నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుతూ రైతు రాజ్యము కానే కాదన్నా, రాకాసి మూకలు రాజ్యమేలే కాలమిదిరన్నా, రైతు రాజ్యము కానే కాదన్నా, రాకాసి మూకలు రాజ్యమేలే కాలమిదిరన్నా, ఎండలోన ఎండి ఎండి వానలోన నాని నాని, ఎండలోన ఎండి ఎండి వానలోన నాని నాని, ఆరుగాలం కష్టపడ్డ కడుపు నిండా తిండి లేదు, రైతు రాజ్యము కానే కాదన్నా, రాకాసి మూకలు రాజ్యమేలే కాలమిదిరన్నా. ఇలా రైతు పండించిన పంటకు ధర ఉండదు, కానీ ఈ దేశంలో అగ్గిపెట్టెలోను కంపెనీడు బాగుపడతాడు, సిగరెటు డబ్బాల కంపెనీడు బాగుపడతాడు, చిన్న చిన్న వ్యాపారస్తులు బాగుపడతాడు, రైతులు మటుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి 100-80% ఉన్న రైతాంగాన్ని సమస్యలను ముందుకు తీసుకుపోవడానికి ఈ సినిమా తీసినందుకు నారాయణమూర్తి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. వారు నారాయణమూర్తి అన్న గారి సినిమా చూశాము. ప్రసాద్ ల్యాబ్స్లో మొదటిసారి పిలిచినప్పుడు మిస్ అయ్యాను, రెండోసారికి అటెండ్ అయ్యాను. సినిమా చాలా బాగుంది. నారాయణమూర్తి అన్న గారి సినిమాలు ఎప్పుడు కూడా ప్రజల కోణంలో నిత్యం ప్రజలు తమ జీవితంతో ముడిపడి ఉన్నటువంటి సమస్యల అంశాన్ని ఆధారంగా తీసుకొని సినిమాలు తీస్తుంటారు. అయితే నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు ఆ సినిమా గురించి ఒక వాక్యం చెప్పేదానికంటే ముందు ఒక చిన్న సందర్భం. నారాయణమూర్తి గారి సినిమా వస్తుందంటే కూలీలు, కష్టజీవులు, గ్రామాల్లో పని చేసుకునే వాళ్ళందరూ కూడా 1-2 నెలల ముందు నుంచే నాట్లో పోయేటోళ్ళు, కోతలు కోసుకునేటోళ్ళు సిద్ధపడేవాళ్ళు. మా నారాయణమూర్తి గారి సినిమా వస్తుంది, చూడాలని చెప్పేసి ట్రాక్టర్లు కట్టుకొని పట్టణాలకు వచ్చి ఆనందపడేవాళ్ళు సినిమా చూసి. అంటే మా బాధల్ని తెర మీద చూసుకుని ఆనందపడేవాళ్ళు. అట్లాంటి సినిమాలకు ప్రసిద్ధి నారాయణమూర్తి గారి సినిమాలు. అట్లా కష్టజీవులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజల యొక్క జీవిత ఇతివృత్తాల ఆధారంగా సినిమాలు అనేకం వచ్చినాయి. అట్లా వాటన్నిటికంటే భిన్నంగా ఈ రైతన్న సినిమా లైవ్లో 7-8 నెలలుగా ఒక ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలోనే దానికి స్పాంటేనిటీగా ఒక సినిమా తీసుకురావటం అనేది అది నారాయణమూర్తి గారికే సాధ్యపడింది. సినిమా పరంగా చూసుకున్నప్పుడు గతంలో ఉన్నటువంటి అనేక సినిమాల కంటే భిన్నంగా ఈ సినిమా బాగా వచ్చింది. మ్యూజిక్ పరంగా కానీ, పాటలు కానీ, అన్ని రకాలుగా చూసుకున్నప్పుడు కూడా క్వాలిటీ పరంగా కూడా సినిమా బాగుంది. ఇట్లాంటి సినిమాను మరింతమంది ఆదరించాలని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలుగా, కార్మిక సంఘాలుగా ఇప్పటికే మన పెద్దలు మాట్లాడినట్టుగా డివైఎఫ్ఐ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం నిరుద్యోగ యువతకు, విద్యార్థుల్లోకి, యువజనుల్లోకి ఈ సినిమా యొక్క ప్రాధాన్యతను తీసుకెళ్తామని చెప్పేసి సోషల్ మీడియా ద్వారాగా ఇతర అనేక సందర్భాల్లో కూడా మేము ఈ సినిమా గురించి చెప్తామని చెప్పేసి ఈ సినిమా మరింత విజయం సాధించాలని, మరింత ప్రజల్లోకి వెళ్ళాలని, అందరినీ ఆలోచింపజేసే విధంగా రైతన్న సినిమా ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ నారాయణమూర్తి గారికి మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను జనరంజంగా చెప్పినాడు, సినిమా నచ్చినాడు,
నా సినిమాలు 100 డేస్ ఆడాయి, జూబ్లీస్ ఆడాయి, గోల్డెన్ జూబ్లీస్ ఆడాయి, సంవత్సరాలు ఆడాయి. సినిమా తీసినాడు జనం నచ్చినప్పుడు అట్ట ఫ్లాపులు అయ్యాయి. నేనే కదా ఎనీబడియాల్స్ సీన్స్ గోడవల రామబ్రహ్మ గారి నుంచి. మా సినిమా నచ్చితే చూడండి, లేకపోతే మానేయండి. డోంట్ ప్రమోట్ లైక్ దిస్, రైట్? థ్యాంక్స్ అలాట్. సభాధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య గారికి, ఈ సభని ఇంత దిగ్విజయంగా నడుపుతున్న పశ్య పద్మ గారికి, సాగర్ గారికి, వెంకయ్య గారికి, ఇతర మహానుభావులకి, పెద్దలు కోదండరెడ్డి గారికి, పెద్దలు అసద్రెడ్డి గారికి, పెద్దలు శేఖర్ రెడ్డి గారికి, ఈ సభను విజయవంతం చేయడానికి వచ్చిన మహామహులు రాజకీయ నాయకులు కానీ, ప్రజా సంఘాలు కానీ, కార్మిక నాయకులు కానీ, యువజన నాయకులు కానీ, విద్యార్థి నాయకులు కానీ, మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక దండాలండి. మీడియా మిత్రులారా, ముఖ్యంగా మీరే మెయిన్. కారణం ఏంటంటే పశ్య పద్మ గారు, వేములపల్లి వెంకటరామయ్య గారు, సాగర్ గారు చూసి సినిమాని, ఇంత మంచి సినిమా జనంలోకి పెడితే చాలామంది చూస్తే ఈ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారని తెలుస్తుంది. కాబట్టి దీన్ని మనం బాగా ప్రమోట్ చేయాలి, దానికోసమే ప్రశ్న పెడదాం, నాణ్యతను అభినందిద్దాం అని ఆశతో పెట్టినందుకు, మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ వందనాలండి. థ్యాంక్స్ అలాట్, ధన్యవాదాలు మీకు. మిత్రులారా, ఈ నూతన వ్యవసాయ చట్టాల గురించి కానీ, అనేక విషయాల గురించి కానీ చాలామంది పెద్దలు చెప్పారండి. మళ్ళీ నేను చెప్పదలుచుకోవాలా. ముఖ్యంగా ఈ సినిమాలో నేను చెప్పిన 2 బలమైన అంశాల గురించి చెప్తానండి. అవి నేను ఎందుకు చెప్పానంటే, ఈవేళ మన కేంద్ర ప్రభుత్వం ఏ నూతన వ్యవసాయ చట్టాలను, వాటితో పాటు విద్యుత్ సంస్థల చట్టాలను తెచ్చుకొచ్చిందో అవి ప్రజల పాలిట వరాలు. ఈ చట్టాల వల్ల ఏ మీడియేటర్ ఉండరు, ఒకే దేశం, ఒకే మార్కెట్టు. ఈ స్వేచ్ఛా వాణిజ్యంలో, ఈ పోటీ ప్రపంచంలో రైతులు ఎక్కడైనా సరే హ్యాపీగా తమ సరుకును అమ్ముకోవచ్చు. కాబట్టి మీకు మేము మేలు చేస్తున్నాం, మీ పాట వరాలు, మీరు యాక్సెప్ట్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తున్న దశలో, అప్పుడు లాక్డౌన్ పీరియడ్, ఆ టైంలో ఏ రాజకీయ నాయకులతో కానీ, విపక్షాలతో కానీ అన్నా వెరీ వెరీ హ్యాపీ. మిత్రులారా, గద్దర్ ఇస్ ఏ లివింగ్ లెజెండ్. ఈజ్ దట్ పాల్ రాబ్సన్, ది గ్రేట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్. ప్రజాయుద్ధ నౌక, ఎటువంటి మహానుభావుడు. నా సినిమాలో అమోఘమైన పాట రాసిన మహానుభావుడైన. దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలెందుకు రోరన్నాం, మొక్కలు నాటే రైతు కూలీలను జైల్లో పెట్టిండ్రోరన్నాం. ఏది చట్టమో ఎవరి చుట్టమో మీరే చెప్పండోరన్నా. ఈ ధర్మయుద్ధములో మీరెటు వైపో మీరే తెచండోరన్నా. దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలెందుకు రోరన్నా అనే మోహమైన పాటన మహానుభావుడు రాయడమే కాదు, పాడాడైనా. నేను నటించా. ఆ సినిమాను చూసిన తర్వాత గద్దరన డయాస్ దగ్గరకు వచ్చి, మూర్తి ఒకసారి రామని, ఇంత గొప్ప సినిమా తీసిన ఆరంగం చేసుకొని ఈ సినిమా బ్రహ్మాండంగా అని ఆశీర్వదించిన మహానుభావుడైన. వందనాలు వారికి, గద్దరానికి వందనాలు. మిత్రులారా, ఈ నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ముందు భారతదేశంలో ఏ రైతు నాయకులతో సంప్రదించాలా, విపక్షాలతో సంప్రదించకుండా చట్టాలు పాస్ చేసేసింది. విపక్షాలు సెలెక్ట్ కమిటీకి పంపమన్నాయి, ఆయన పట్టించుకోలా. దెన్ వెర్ ఇస్ డెమోక్రసీ? పాలకులకు ప్రజలంటే భయం, భక్తి ఉండాలి. ఆ 2 లేని రోజున ఒక అనార్కిజం, మొనార్కిజం అవుతుంది. దట్స్ నౌ ద రూలింగ్. ఇట్స్ పిటీ. సో ఈ దశలో సుప్రీంకోర్టు ఏ మహా ఉద్యమం చేస్తున్నారు రైతులు, ఆ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని స్పందించి కానీ, ఏ ప్రజా సంఘాలు, ఏ పత్రికేయ మిత్రులు, ఏ మహా ఉద్యమకారులు వాళ్ళందరూ యొక్క చేస్తున్న ఉద్యమంలో ఇది ధర్మమైనది, న్యాయమైనది, ఇమ్మీడియట్గా దీని మీద చట్టాలు చేయవద్దు అని 2 years ఆపింది. 2 years ఆపడమే కాదు, దానిపైన కమిటీ వేసింది. ఆ కమిటీ వేసిన తర్వాత
దానికి కూడా రైతులు, ఆ రైతు నాయకులు, మేము ఏ కమిటీలకి వాటికి మేము యాక్సెప్ట్ చేయం, బిల్ వాపసీ గర్ వాపసీ, చట్టాలు రద్దు చేయండి అప్పుడే మేము వెళ్ళకెళ్తాం అని 8 నెలలుగా మహోన్నత పోవడం చేస్తున్నారు ఆ రైతులు, మహానుభావులు రైతులు. ఓ ఫ్రెంచ్ రెవల్యూషన్ చూసాం, ఓ బోల్షిక్ రెవల్యూషన్ చూసాం, ఓ భారత స్వతంత్ర సంగ్రామం పోవడం చూసాం. నౌ టుడే యు ఆర్ సీయింగ్ ది గ్రేట్ ఫార్మర్స్ మూవ్మెంట్ ఇన్ ది వరల్డ్. దట్స్ యాక్చువల్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఇండియా. సెల్యూట్ టు దోస్ గ్రేట్ ఫార్మర్స్. ఇప్పుడు దాకా 800 మంది మరణించారు. అందుకనే నేను ఈ చిత్రం ద్వారా నేను నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. గత 2 ఏళ్లుగా ఈ కరోనా కష్టాల్లో ప్రపంచమంతా కరోనా 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 టైపు భయకెంపుతలైపోయిన దశలో మనందరం కూడా మాస్కులు ధరించి శానిటైజర్ రాసుకొని ఇళ్లకే పరిమితిపోయిన ఈ దశలో ఏ మాస్కులు ధరించకుండా, ఏ శానిటైజర్ రాసుకోకుండా 6 కాలం కష్టపడి 3 పంటలు తీసి మనందరికీ అన్నం పెట్టిన ఆ అన్నదాతలు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు, ఆ అన్నదాతలకు, ఆ మహానుభావుల యొక్క రుణం తీర్చుకోండి నరేంద్ర మోడీ గారు. దాని చట్టాలు రద్దు చేయండి ఈ ప్లీజ్ అని నేను వారిని విజ్ఞప్తి చేస్తున్న చిత్రం ద్వారా. దట్స్ మై ఫిలిం. రైతన్న ది సేమ్ టైం విద్యుత్ సంస్థల చట్టం పట్టుకొచ్చాడు ఆయన. వీటితో పాటు అది కూడా ఎందుకు వద్దంటున్నారు రైతులు ఈవేళ మొత్తం విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, రైల్వేస్, పోస్టల్స్, బీమాస్, ఎల్ఐసిస్ అన్నీ ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. ఆ దశలో వ్యవసాయం కూడా ప్రైవేట్ పరం అయిపోతుంది. కార్పొరేట్ పరం చేసేస్తే దేశం ఎక్కడే పోతుంది. కాబట్టి ప్రైవేట్ పరం చేయొద్దని ఫైట్ చేస్తున్నారు. ఆ దశలో విద్యుత్ సంస్థల చట్టం కూడా పట్టుకొచ్చిన తర్వాత ఎందుకు విద్యుత్ సంస్థల చట్టం కూడా వద్దంటున్నారు వాళ్ళు. ఈవేళ టేక్ తెలంగాణలో ఈవేళ కేసీఆర్ గారు ఉచిత విద్యుత్ అందజేస్తున్నారు. అక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ అందజేస్తున్నారు. కేరళలో పినరయి విజయన్ గారు అందజేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ గారు ఇక్కడ రైతు బంధు పథకం పెట్టారు. ఆయన అనేక రాయితీలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, పినరయి విజయన్ గారు, నవీన్ పట్నాయక్ గారు, ఇలా భారతదేశంలో అనేక మంది మంచి సీఎంస్ రైతుల కోసం అమోఘమైన మేలు చేస్తున్న దశలో ఈ చట్టాలుగా అమలు చేస్తే ఇవేమీ ఉండవు, అసలు ఎన్ని పోతాయి, మొత్తం కంప్లీట్ గోస్. కాబట్టి రైతుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్రాలు చేసే మంచి పనులు కూడా వాటికి ఉండవు. ఏ కార్పొరేట్ చేతుల్లో పోతే మొత్తం బిల్లులు కడతారు, కట్టకపోతే మొత్తం లైన్స్ కట్టు, మళ్ళీ ఏ రైతు రోడ్డును పడతారు. కాబట్టి విద్యుత్ సంస్థల కట్టాలని కూడా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ సినిమా ద్వారా. అందుకని ముఖ్యంగా మిత్రులారా, ఈ ఒకే దేశం ఒకే మార్కెట్ అని పేరు చెప్పి ఏ కొనుగోలు కేంద్రాలను, ఏ మండీలను, ఏ మార్కెట్ యార్డులను ఎత్తేస్తే రైతు ఎక్కడ పోవాలి, ఎక్కడ అమ్ముకుంటాడు రైతు? మీరు నమ్మని మిత్రులారా, వాళ్ళు తీసుకున్న చట్టాలు ఒక అమెరికా లాంటి వ్యాస్ట్ ల్యాండ్ ఉండి తక్కువ మంది జనాభా ఉంటే అక్కడ వర్తింపు చేస్తాయి చట్టాలు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ క్షేత్రం ఉన్న దేశం అమెరికా. అమెరికా తర్వాత 2వ అతిపెద్ద వ్యవసాయ క్షేత్రం ఉన్న దేశం మన భారతదేశం. భారతదేశం పాపులేషన్ ఎంత? 130 కోట్ల పైన. వెన్ కమ్స్ టు అమెరికా జస్ట్ 36 crores. భారతదేశ భూభాగంతో అమెరికా భూభాగం పంచుకుంటే ఎన్నో రెట్లు ఎక్కువ. దెన్ హౌ కెన్ యూ కంపేర్? ఎలా పట్టుకొస్తారు చట్టాలు మీరు? ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం కష్టం. వై? బికాజ్ భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. 75% వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. అలా 75% వ్యవసాయ రంగం ఇవాళ 52కి వచ్చింది. ఆ 52లో సన్నకారు, చిన్నకారు, కౌలు రైతులు ఎక్కువ. 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు లైక్ దిస్. ఇటువంటి వాడు ఒకే దేశం ఒకే మార్కెట్, ఏ మీడియేటర్ ఉండరు, ఎక్కడన్నా మీరు అమ్ముకోవచ్చు అని చెప్పేస్తే వీళ్ళు పండించిన పంటలు లాట్లే ఉన్నాయా? లారీలు ఎక్కించుకొని, విమానాల మీద తీసుకొని వెళ్ళి, రైలు మీద తీసుకొని వెళ్ళడానికి దగ్గరున్న కొనుగోలు కేంద్రానికి వెళ్తే, మార్కెట్లు పట్టుకొని వెళితే అంతవరకు వాళ్ళు ఏం అప్పు చేశారు? తప్పు చేశారు. పంటను అమ్మేసుకొని ముందు అప్పులు తీర్చేసి కూతురు పెళ్లి చేసుకోవడము, కొడుకు పెళ్లి చేసుకోవడము, కొడుకు చదివించుకోవడము, అరుగు చూసుకోవడము, తినడం ఉంటుంది. మళ్ళీ రైతు వ్యవసాయం చేస్తాడు. కాబట్టి ఈ చట్టము అమెరికా లాంటి, యూరోప్ కంట్రీస్ లాంటి ఆ దేశాలకు వర్తిస్తాయి. కానీ సన్నకారు, చిన్నకారు ఉన్న భారతదేశం లాంటి ఈ దేశాలకి వర్తించకూడదు కూడా. 2006లోనే ఇన్ బీహార్ ఈ కొనుగోలు కేంద్రాలు ఎత్తేశారు. కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఎంఎస్పీ నిర్ణయించలా, రైతు ఇష్టం అమ్ముకోవచ్చు, మొత్తం వ్యాపారస్తులకి ఏ రేటు వచ్చి అమ్ముకోవచ్చు అని చెప్పారు బీహార్లో. ఏనాడైతే గవర్నమెంట్ ధర నిర్ణయించలేదో
ఎంఎస్పీ నిర్ణయించలేదో అప్పుడు వ్యాపారస్తులు ఇష్టాలజీ అయిపోయింది. రైతులు మొత్తం ఫుట్బాల్ ఆడారు. వ్యాపారస్తులు ఎప్పుడు కూడా వాళ్ళు మేలు కోరుకుంటారు, కానీ రైతులు మేలు కోరరు. దే డూయింగ్ జస్ట్ బిజినెస్. అలాంటి దశలో బీహార్లో ఈవేళ రైతులు లేరు, రైతు కూలీలు మాత్రమే ఉన్నారు. బీహార్ ఈవేళ రైతు కూలీల కర్మాగారంగా తయారైపోయింది. బికాస్ ఇలా చట్టాల వల్ల. అంటే ఈవేళ మీ చూస్తున్న చట్టాల వల్ల మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న రైతులు కూడా ఇవాళ రైతు కూలీలు అవ్వాలా? మేము అవ్వడానికి సిద్ధంగా లేము. మేము రైతుగా ఉంటాం, మా స్వేచ్ఛ మేము కోరుకుంటాం. ఏ పంట వేయాలో ఏం చేయాలో మేము చేస్తాం, మా బతుకు మేము వస్తాం అని ఈవేళ ఫైట్ చేస్తున్నారు వాళ్ళు. ఈ ఫైట్ చేస్తూ మాకు కొనుగోలు కేంద్రాలు, ఈ మండీసు, ఐపిక కేంద్రాలు మాకు ఉండాలి, కేంద్ర ప్రభుత్వం ధర నిర్ణయించాలి, ఆహార భద్రత చట్టం ఉండాలి, 1955లోనే అంబేద్కర్ మహానుభావుడు సూచించిన మహోన్నత చట్టం ధరల నియంత్రణ చట్టం అది ఉండాలి. ఈ చట్టాలు ఎన్ని పోతాయి కాబట్టి అన్నీ మాకు కావాలి అని అమోఘంగా రైతాంగం ఫైట్ చేస్తుంది. దాన్ని మనం సపోర్ట్ చేయాలి. ఈ చట్టాల వల్ల, ఈ ఆహార భద్రత చట్టాల వల్ల కానీ, ఈ ధర నియంత్రణ చట్టాల వల్ల కానీ కేవలం రైతులకే మేలు కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా రైతు మీద ఆధారపడిపోతున్న కోట్లాది మనందరూ కూడా మేలేది. కాబట్టి ప్రజలు కూడా చాలా అవసరం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మహానుభావుడు మీకు తెలుసు, పాల్గొని సాయిన దగ్గర గొప్ప మాట చెప్పాడు ఆయన. ఈ కొనుగోలు కేంద్రాలు కానీ, మార్కెట్ యార్డులు కానీ ప్రభుత్వం ఉండే బడులు లాంటివి, హాస్పిటల్ లాంటివి అందుబాటులో ఉంటాయి, ఎట్టి పరిస్థితి తీయొద్దు అని చెప్పాడు పాయగం సాయినాథ్ గారు మహానుభావుడు. సో ఇదొక యాంగిల్ అయితే ముఖ్యంగా నేను చెప్పింది పాయింట్లు. మరొక మేజర్ పాయింట్ నేను చెప్పింది ఏంటంటే రైతు గిట్టుబాటు ధర రావడం. ఎందుకని మిత్రులారా, 2006కు ముందు భారతదేశంలో 3,50,000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు గవర్నమెంట్ ఎందుకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ గారిని పిలిచి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. అప్పుడు డాక్టర్ స్వామినాథన్ గారు మహానుభావుడు, బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అయినా, మామూలు మాననీయ కోణం ఉన్న మహానుభావుడు కాదు. కరువు కాటకాలు ఉన్న భారతదేశానికి ఆహారం నింపడం కోసం మహానుభావుడు వరి వంగడాలని చాలా చాలా ఉత్పత్తి వంగడాలని సృష్టించిన మహానుభావుడైన డాక్టర్ స్వామినాథన్. ఆ మహానుభావుడు తమ కమిటీతో భారతదేశం మొత్తం పర్యటించి రైతులతో, రైతు కూలీలతో, వినియోగదారులతో, మార్కెట్తో, వ్యాపారస్తులతో, అందరితో, విదేశీ స్వదేశీ మొత్తం అందరితో కూడా చర్చించి గొప్ప రేటు నిర్ణయించాడు ఆయన కమిటీ చెప్పిన రిపోర్ట్. వాట్ దట్ రిపోర్ట్? రైతు తన పండించే పంటకి తన పడే శ్రమ, కుటుంబ శ్రమ, పెట్టుబడి, వడ్డీ, కవులు ఇవన్నీ పోనదనంగా 50% లాభం అంటాడు ఆయన. దట్ ఈజ్ ది డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు. C2+50. మన దురదృష్టం ఏంటంటే ఆనాడు ఏ యూపీఏ గవర్నమెంట్, ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కమిటీని ఏర్పాటు చేసిందో అదే యూపీఏ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయరా. ఆ తర్వాత 2014లో బీజేపీ, ఈ ఎన్డీఏ వచ్చి మీరు కన్నా మమ్మల్ని లెక్కిస్తే, మేము కన్నా అధికారంలోకి వస్తే మేము డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఆనందించాం, జైలు పరికాం, నెగ్గించాం. కానీ ఫలితం శూన్యం. ఇది కూడా డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయలేదు సరిగదా. ఇవాళ చట్టాలు తీసుకొచ్చి మొత్తం కార్పొరేట్స్ పరం చేయబోతుంది. కాబట్టి మనం దానికి వ్యతిరేకిస్తున్నాం. అందుకని ఇవాళ రైతులు, ముఖ్యంగా రైతులు, ఈవేళ రైతులు వాళ్ళు పండించే పంట కోసం ఎంత శ్రమ పడుతున్నారో అన్ని రేట్లు, ఇంధనం రేట్లు, ఆ రేట్లు, మొత్తం ట్రాక్టర్ రేట్లు, కూలీ రేట్లు, విత్తనాల రేట్లు, సబ్సిడీ రేట్లు, మొత్తం పెట్రోల్, గ్యాస్, బీభత్సం, ఈ రేట్లు మొత్తాన్ని పెరిగిపోయిన దశలో, మరి ఆ పెరిగిపోతున్న రేట్ల దశలో దామాషా ప్రకారం మరి రైతు గిట్టుబాటు ధర వస్తుందా? లేదు. కాబట్టి మా గిట్టుబాటు ధర కావాలి. అది కూడా ఏంటిది? మీ కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని చట్టబద్ధత చేయాలి. అది కూడా ఏంటి? డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్స్ ఇంప్లిమెంట్ ఇట్. మాకు అప్పుడు ఎవరు ఏ రైతులు అవసరం. మేము పండించిన పంటకి బ్రహ్మాండంగా మా ధర వస్తుంది. మేము హ్యాపీగా మా బిడ్డలు పెళ్లి చేస్తాం, మా బతుకులను పోతాం, మా బిడ్డలు తెచ్చుకుంటాం, హ్యాపీగా ఇంకా 10 మందికి అన్నం పెడతాం. సో ఆనాడు వ్యవసాయం దండగ కాదు, పండగ అవుతుందని చాటి చెప్పిన చిత్రమే నా రైతన్న. అందుకే ఈవేళ మన భారతదేశంలో మన భూమిపుత్రులు, మన అన్నదాతలు ఏ మహోన్నత త్యాగాలతో కూడా మనం పోరాటం చేస్తున్నారో ఆ నేపథ్యంలో నేను రైతు బతుకు తీసానండి. సో చూసిన పెద్దలందరూ కూడా, పద్మ గారు కానీ, వెంకటరామయ్య గారు కానీ, సాగర్ గారు కానీ, మహామహులు చూశారు. అందరూ మన గద్దరన్న కానీ అందరూ మహానుభావులు చూశారు.
వారు మెచ్చుకొని ఈవేళ నన్ను నిజంగా నా చిత్రాన్ని ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో ఇంత గొప్ప సభ పెట్టి ఇంత నన్ను ఆదరించి నన్ను తీసుకొని వచ్చి ఎంత శ్రమకొచ్చి మీ అందరూ కూడా ఎంతో అభిమానంతో మీ టైం వేస్ట్ చేసుకొని ఇలాగొచ్చి ఇంత గొప్పగా నా చిత్రాన్ని మీరు ప్రమోట్ చేస్తానన్నందుకు ముఖ్యంగా ఇక్కడున్న నాయకుడు, సంఘ నాయకులు, పెద్దలు మీ అందరికీ, మీతో పాటు పెద్దలు వారికి, సాయిబాబా గారు మహానుభావుడు చాలా గొప్పగా చెప్పాడు, ధన్యవాదాలు మీకు. వారికి మనసారం ఇంకొక నాయకుడు రాజుగారు, బాలరాజు గారు, ఊరు వాడ మొత్తం తత్వవేదులు పెట్టి మేము ఇచ్చేస్తాం, ప్రమోట్ చేస్తాం, చూడమని చెప్తూ ఉన్నాడు ఆయన. ఇది మొత్తం జనంకి తెలుసుకోవాల్సిన సినిమా అంటున్నాడు ఆయన. వారికి విద్యార్థి నాయకులు ఎంఎస్ నాగేశ్వరరావు గారికి, ఆ తమ్ముడికి బ్రహ్మాండంగా ఆదరిస్తానంటున్నారు, బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తానంటున్నారు. చాలండి, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇందాక ఎవరో ఒక మహానుభావుడు చెప్తూ ఆయనే ఆ విద్యార్థి నాయకుడు చెప్పాడు, ఎంఎన్ గారు రేపు ఆగస్టు 14 సినిమా రిలీజ్ అవుతుంది, ఇప్పుడే సక్సెస్ అయింది అనుకోండి అంటున్నాడు ఆయన. తమ్ముళ్ళు, సినిమా బాబు, ఇది దండం పెడతా, సినిమా మామూలు విషయం కాదు, జనం నచ్చాలి. టికెట్ కొనుక్కుని వెళ్తున్నారు వాళ్ళు, మనం ఏం ఫ్రీగా చూపించట్లా. వాళ్ళు నచ్చితే చూస్తారు, చూడడం కాదు బ్రహ్మరథం పడతారు. నచ్చలేదు అనుకోండి, సారీ బ్రదర్ అంటారు, చూడదు. సో మీ అందరూ ముందు ఇంత అభిమానంగా ఇంత బ్రహ్మాండంగా సార్ పెట్టి మన రైతన్న సినిమా, మన ప్రజల సినిమా, దీన్ని మనం ప్రమోట్ చేయాలి, మనం ఆదరించాలి, ఇంకా 7 సినిమాలు నానుమతి, ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి అని మహోన్నత ఆశయంతో పెట్టిన ఈ పెద్దలకు, మీ అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులరా మీకు వందనాలు తెలియపరుస్తూ ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మ ప్రేమ్ గారు, సాగర్, థ్యాంక్స్ అలాట్. ఆ సినిమా పోస్టర్లు చూస్తే నాగలి ఎత్తుకున్నటువంటి ఒక రైతు ప్రజలకు నాగలితో వందనాలు చేసినట్టు కనిపిస్తుంది. చూడంగానే నాగలి ఎత్తుకొని ఉంటాడు. చాలా బ్రహ్మాండంగా అనాలిసిస్ చేస్తారు పెద్దవాళ్ళు. అదేవిధంగా నాగలెత్తుకున్న రైతు, భూమిని దున్నే రైతు, అందరికీ మనం పోస్టర్ చూడంగానే మన పాత తరానికి లేదా గ్రామీణ జీవితంలో 70% ఉన్నటువంటి రైతు బిడ్డలకు ఇమీడియట్గా వాళ్ళ జీవితం గుర్తుకొస్తే వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి, వాళ్ళ అన్న అలా నాగలెత్తుకొని ఆ సూర్యుని మొక్కినట్టు, భూమిని మొక్కినట్టు వెళ్ళిపోతుంటాడు. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీలో, అంటే ఈ పరిణామం ఎట్లా ఉంది చూడండి, ఢిల్లీలో ట్రాక్టర్లు తీసుకొని చట్టాలు చేసేటటువంటి ఒక ప్రాంతాన్ని దున్నడానికి వెళ్ళినట్టు అక్కడ ఒక ట్రాక్టర్ల ర్యాలీ జరుగుతుంటారు. ఇది అభివృద్ధి వైరుధ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక ఉత్పత్తి సాధనమైనటువంటి అడవిలో ఉన్నప్పుడు భార్య, ఒక గిరిజన్, ఆమె ఒక దిక్కు మెడ మీద కాడి పెట్టుకొని ఇంకో దిక్కు ఎద్దు పట్టుకుంటే, తన భర్త పట్టుకుంటే ఆమె దున్నుతుంటుంది. అది నాకు చాలా ఆశ్చర్యం వేసేది. పోడు వ్యవసాయం నుండి అక్కడ కొంచెం గ్రామాల్లోకి వచ్చే వరకు చిన్న చిన్న భూములు ఉండేటువంటి వాళ్ళు చిన్న రైతు ఉత్పత్తి సాధనాలు కనిపిస్తాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నంటే, ఇప్పుడు చెప్తున్నటువంటి ఆ ప్రభుత్వాలు అభివృద్ధి అంటే ఏంది, అభివృద్ధి ఉత్పత్తి సాధనాలన, అభివృద్ధి జీవన విధానంలోనా, లేదా ఇప్పుడు చెప్తున్నటువంటి చట్టాలు తీసుకొచ్చినటువంటిది ఇది రైతుల అభివృద్ధి కోసమే అంటుంటే నిజంగా వాళ్ళ అభివృద్ధి కోసమేనా, లేదా వాళ్ళ వెనుక కనబడకుండా నడిపిస్తున్నటువంటి 1990 నుంచి నడిపిస్తున్నటువంటి గ్లోబలైజేషన్, అంటే నథింగ్ బట్ లంచీకరణేషన్ అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని వెనుక ఉండి వరల్డ్ బ్యాంక్, IMF, మల్టీనేషనల్ కంపెనీ, WTO అనేది నడిపిస్తున్నాయా అనిపిస్తారు. అంటే అక్కడ ఒక ట్రాక్టరు, నాగల మీద ఉత్పత్తి సాధనాల మీద డెవలప్ అయినటువంటి ట్రాక్టర్, అతను రోడ్డు మీదకి వచ్చాడు. అతను ఇంకా చాలా చాలా వైగరస్గా వచ్చేసాడు, నేను ఇదే పార్లమెంట్ కాడు ఉంటాను, ఇక్కడనే చచ్చిపోతాను, ఇక్కడనే ఉంటాను. అది ట్రాక్టర్ల ర్యాలీ తీశాడు. ఇక్కడ తెలుగుదేశంలో ఇప్పుడు ఒక సినిమా, ఒక రైతు తన భుజం మీద నాగలెత్తుకొని అందరికీ నమస్కారం పెడుతుంది. దట్ ఈజ్ రైతన్న. కాబట్టి మనము పత్రికా మిత్రులతోటి నేను ఆ సినిమాలో ఉండేటటువంటిది మనసును కరిగించేది, భూమికి పచ్చాని రంగేసినట్లో
మార్కెట్లో రైతు బతుకు మస్పేల్కలాయరో, నెత్తురు మూటలు గట్టి త్రాసుల పెడతాడో, బతుకు ధర గట్టుమాని బతిమిలాడుతాడో. ఇదా పరిస్థితి, బతుకు ధర గట్టుమాని బతిమిలాడుతాడో, అప్పులోడింటికొచ్చి ఆలిపుస్తే చూసరో. ఇక్కడ సెంటిమెంట్ అన్నట్టు. పురుగు మందే రైతుకు పెరుగన్న మాయరో, అది కనిపిస్తుంది నీకు. అతను వచ్చి ఆ పురుగు మందు తినేసేసి చనిపోయినప్పుడు తన బిడ్డ మ్యారేజ్ శివాయుష్ వచ్చినప్పుడు ఒకవైపు ఫస్ట్ స్టార్ట్ అయితేనే ఆ పొలాలు ఇలాలు చూసినప్పుడు మనకు కూడా అట్లనే ఆనందం అనిపిస్తుంది రైతుకు. ఆ భూమి మీద మొలిచిన మొక్కల్ని అలా చూస్తున్నప్పుడు తన బిడ్డలు పెంచినట్టు పెంచే రైతు. ఈ రైతన్న బతుకు ఇంత దీన స్థితిలోకి ఎందుకు పోయిందంటే ఈ అభివృద్ధి పేరు మీదనే మేము చట్టాలు తీసుకొస్తామని అంటున్నారు. నిజమైన అభివృద్ధి ఏంటిది? ఆ ఉత్పత్తి సాధనాలలో ఉత్పత్తి శక్తులలో అభివృద్ధి వచ్చిందా? అంటే ఇక్కడ ఉండే నాగలితో ఎత్తుకున్న ఈ రైతన్నకు అక్కడ ట్రాక్టర్లతో దున్నేటటువంటి రైతన్న కూడా ఎందుకు వచ్చింది కష్టం అనేది? ఓ ట్రాక్టర్తో దున్నే రైతు, బ్రహ్మాండమైన ఒక ట్రాక్టర్ ఉన్నది కదా, ఆ ట్రాక్టర్ ఉండేటటువంటి రైతు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసేటటువంటి ఆ భూమిని దున్నడానికి వచ్చాడు. అక్కడికి వచ్చాడు భూమిని ట్రాక్టర్లు కట్టుకొని. అందుగురించే మిత్రులారా, ఈ రైతన్న సినిమాని మనము ప్రజలకు, రైతులకు వాళ్ళు చూడంగానే ఆనందపడతారు. నారాయణమూర్తి చాలా బాగా చెప్పాడు, కళాత్మకంగా ఉండి ప్రజలకు నచ్చితే వస్తారు. నిజంగానే నా ఫోటో నేను చూసుకుంటే నాకేం మంచిగా అనిపించేది, కానీ కళాకారుడు, ఫోటోగ్రాఫర్ నా ఫోటో తీసి ఫ్రేమ్ కట్టి పెడితే అప్పుడు ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటా. అది రివర్సల్ ఉంటుంది ఫోటో. ఆ ఫోటో అట్లుంటుందన్న ఫోటో. అట్లనే ఫిలింని ఒక ఛాయాచిత్రంలోకి ఎక్కేయడంలో నారాయణమూర్తి తన యొక్క తపని, తన కమిట్మెంట్, తన నిజాయితీని చూపి తానే ఒక రైతుగా మారిపోయి చూపిస్తాడు ఈ సినిమాలో. మరి ఇది సినిమా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అందుకే నేను మాటి చెప్తున్నా, పాలక వర్గాల యొక్క రాజకీయ అధికారం పౌర సమాజం భావాలలో ఉంటుంది. ఆ భావాల్ని మార్చాలి. ఒకసారి రైతు ఆ నాగల్ని ఎత్తుకున్నప్పుడే 170 పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు, దున్నేవానికి దుక్కి లేదురా, కూలి జనాలకు కూడు లేదురా, రైతు దేశంలో రైతు బిడ్డకు బువ్వలేదు గెట్లో అని గుర్తుకొచ్చింది నా పాట. అంటే ఆ దృశ్యంని చూడగానే భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నయి, చావులేని మరి జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశములో దరిద్రమెట్లుందో అదే ప్రశ్నిస్తున్నారు. అందుకే ఒక్క రైతు ఈజ్ ఈక్వల్ టు 99% బతుకుతారు. దట్ ఈస్ ది ఇండస్ట్రీ. ఆ నాగలికున్న కర్రు, 2 ఎడ్లు, ఆ ఎడ్లకు కట్టిన జోళ్ళు, తాను పట్టుకున్నటువంటి చెయ్యి, తన ఎన్నుకున్నటువంటి విత్తనాలు వేసే తన భార్య, ఆ భూమి ఎంతైంది? అందుకే ప్రియమైన ప్రజలారా, ప్రేక్షకులారా, దీన్ని మీరు ఒక సినిమాగానే చూడకుండా ఒక జీవన కథగా చూడండి. ఒక రైతన్న జీవన కథగా చూడాలని నేను మన యువతరానికి అప్పీల్ చేస్తున్నా. నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో ఒక పాలసీ మేకర్స్ ప్రమోట్ చేయరు, ప్రజలే చేసుకోవాలి. ఎస్, వాళ్ళు ఎందుకు చేస్తారు ప్రమోట్? మనం ప్రజలు చేసుకోవాలి. సో దీన్ని కళాత్మకంగా చేయాలంటే తప్పకుండా కళాత్మకమైన సినిమా. ఈ సినిమాలో చాలా విషయాలు చూసినప్పుడల్లా సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా నడుస్తుంటారు. నారాయణమూర్తి చాలా ఎఫర్ట్ పెట్టి ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చింది. కానీ ఇక్కడ ఉన్న రైతు నాయకులంతా ఉన్నారు. రైతు సమస్యని ఈ దేశంలో ఈ భూమి సమస్య ఉన్నంత వరకు
ఇక్కడ విప్లవాలు ఉంటాయి, ఇక్కడ తిరుగుబాట్లు ఉంటాయి, రైతన్న సినిమాలు ఉంటాయి. సమస్య ఇక్కడ భూమి సమస్య ఉంది. ప్రధానంగా ఈ భూమి సమస్య అన్ఈక్వల్గా ఉంది. అందుకే అభివృద్ధి అనేది ఒకటి వచ్చిన తర్వాత ఇంకోటి పోవాలి. నీకు ట్రాక్టర్ వచ్చిన తర్వాత ఇంకోటి వచ్చిన తర్వాత, నాగలి వచ్చిన తర్వాత ఇంకోటి అక్కడ మళ్ళా చేతులతో దున్నేది ఉండొద్దు. ఆ ఉత్పత్తి సాధనల మార్పు రావాలి. ఈ నాగలి మీద ట్రాక్టర్ వచ్చిన తర్వాత నాగలి లేకుండా పోవాలి. ఆ ట్రాక్టర్ వచ్చిన తర్వాత కొత్త వచ్చినప్పుడు పూర్తిగా మెకనైజ్ కాలేదు. దేశంలో కాదు కూడా. అంటే ఇప్పుడు మన ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటుంది, గ్యాస్ పొయ్యి ఉంటుంది, కట్టెల పొయ్యి ఉంటుంది, అది కరెంటు పొయ్యి ఉంటుంది, బొగ్గు పొయ్యి ఉంటుంది, స్టవ్ ఉంటుంది, గ్యాస్ పొయ్యి ఉంటుంది. ఎట్లా ఒకటి వచ్చినాక అభివృద్ధి మీద రెండో దాన్ని ఖతం చేసేయాలి కదా, చేయలే. అందుకే ఇటువంటి సినిమాలు వచ్చినాయి. అందుకే రైతు ఇక తన నాగల్ని ఎత్తుకొని మీకు అన్నం పెట్టేవాడిని, నేను ఎవరినో కాదు. ఫ్యాక్టరీలో వస్తువులు తయారవుతాయి కానీ భూమి మీద అన్నం తయారవుతుంది అని చెప్పే కథ. దాని గురించే మా జీవితం అంతా పెట్టాం. దాని గురించి ఇక్కడ విప్లవోద్యమాలు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు, ఇక్కడ ఉండే అభ్యుదయ పార్టీలు, ఇక్కడ ఉండే కొమ్రన్ భీమ్ కానీ ఎవరిని అడగండి భూమి సమస్యనే. రైతు సమస్య అంటే భూమి సమస్యనే. ఆ భూమి సమస్యను పరిష్కరించకుండా దాన్ని ఇండస్ట్రియలైజ్ చేయాలని ఒకవైపు నుండి జరుగుతుండగా, దాన్ని డెడ్ క్యాపిటల్ చేయాలని ఇంకోవైపు జరుగుతుండగా, అందులో పంటలు పండించుకుంటా రియల్ ఎస్టేట్ జరుగుతున్న సమయంలో దాని చుట్టూ కంచె వేసి దాంట్లోకి ఎవరు రాకుండా ఇనుప కంచెను పెట్టేటప్పుడు సమయంలో మనకి రైతన్న సినిమా వస్తుందని చెప్తూ, ఇది ఓ జీవిత కథ. 1:99 వాళ్ళు ఆలోచించే కథ. కుక్కపిల్ల, పిల్లిపిల్ల, ఎలకపిల్ల, మేకపిల్ల, ఆవు, 2 ఎడ్లు, 2 ముసలోళ్ళు, అమ్మ, నాయన, ఇరుగు పొరుగు, కూరగాయలు అమ్మం. ఎంత గొప్పోడు వాడు. పండించేది ఏముండదు. ఒక రైతు మనం చూద్దాం, వాడు వస్తే వాళ్ళు పంట పండగానే పక్కనికి, మామ నాకు వంకాయలు చాలా పండినాయి తీసుకెళ్ళు, బుట్టకు బుట్టిస్తాడు. దట్ ఈజ్ యూజ్ వాల్యూ, నాట్ ఎక్స్చేంజ్ వాల్యూ. మామిడికాయలు ఉన్నాయనుకో, వాడు రాలిపడ్డాయనుకో పిలిచి, ఒరే బావా తొక్కు పెట్టుకోపో అని ఇచ్చేస్తాడు. ఎంత దయాళుడాడు. దట్ ఈజ్ నాట్ ఏ ఎక్స్చేంజ్ వాల్యూ బ్రదర్. అది మార్కెట్ కోసం చేయడు రైతు. ఏ రైతు కూడా నువ్వు మార్కెట్లో పెట్టుకో, అమ్ముకో, నీకు కన్జ్యూమర్ గూడ్స్ పెట్టుకో, కన్జ్యూమర్ కల్చర్ పెట్టు, ఎందుకు చేస్తాడు? తాను మానవ సమాజం కోసం తినడానికి, బతకడానికి తయారు చేస్తాడు ఉత్పత్తి. ఆ ఉత్పత్తి సాధనాలు ఎప్పుడైతే మిషన్లు వచ్చినాయో, ఆ మిషన్లు ఎప్పుడైతే మార్కెట్ అయిందో, మార్కెట్ అయితే ఎక్కువైందో, అదే మామిడికాయ తోటలో మామిడికాయ అయింది, ఇంటికి వచ్చే వరకు మామిడికాయ పచ్చడి అయింది, దాని ఫ్యాక్టరీ పోయే వరకు, లేబుల్ వేసే వరకు అది ఎక్స్చేంజ్ పచ్చడి అయింది, అమెరికా పోయే వరకు అదే పచ్చడి సీసాలు ఇంత అయింది. ఈ మామిడికాయ పెట్టినాడు, నేను ఆ ఒక్క మామిడికాయకు ₹1 రాలే, నేను ఆ పచ్చడి కొనుక్కుంటే అప్పుడు 500 కొన్నా. దట్ ఈస్ ద ఎకానమీ. సేమ్ మామిడికాయనే, తన మామిడికాయ ఉన్నప్పుడు బావాయి ఘాటాన్ని ఇచ్చాడు, అదే మామిడికాయ తొక్కు చేసి ఇంటికి పంచాడు. అది యూజ్ వాల్యూ. అట్లా బతుకుతాడు రైతు. అతను లేకపోతే ఈ మానవ సమాజం ఎట్లా బతికింది? మానవుని కోసం ఇవన్నీ తయారు చేయకపోతే ఎట్లా బతికింది అని ప్రశ్నిస్తున్నాం. ఆ ఉద్యమం కోసమే మేము పనిచేశాం. నేనే కాదు, వేల లక్షలాది మంది అమరవీరులు అయిపోయారు. ఈ భూమి కోసమే రక్త తర్పణం చేశారు. ఈ మట్టిని కోసమే రైతు రోజు 24 గంటలు ఉంటాడు. ఆ మట్టిలో తన ప్రాణాన్ని తానం చేస్తాడని చెప్తూ, ప్రియమైన మిత్రులారా, మనమేం చేద్దాం? నేనేమనుకుంటున్నానంటే, ఎక్కడైతే సినిమా జరుగుతుందో అక్కడికి నా 4 మిత్రులు ఎవరు లేకున్నా, నా సత్యమణిని, మేమిద్దరమన్నా, నారాయణమూర్తి సినిమా చూసిండు, అందరినీ చూడు అనే బదులు మనం ఇద్దరం చూసొద్దామని మేమిద్దరం పోయి చూద్దామనుకుంటున్నాం. అందరికి అప్పీల్ చేయడం అదే. మనం ఒకళ్ళ నుంచి ఒకరం తీసుకెళ్తే గ్రామాల్లోకి తీసుకెళ్తాం. అయితే ఎంతమంది చూశారు, ఎన్ని డబ్బులు వచ్చినాయో, ఎంతమంది ప్రేక్షకులు వచ్చినారో, ఎన్ని వచ్చినాయో కాదు. దాంట్లో చెప్పదలుచుకున్న ఒక గొప్ప విషయం చెప్పాడు నారాయణమూర్తి. ఈ చట్టాలు ఇట్లా అన్ఈక్వల్ ఎకనామికల్ డెవలప్మెంట్ ఉన్న దేశంలో ఈ విధంగా ఉండేటటువంటి రైతాంగ ఉత్పత్తి విధానంలో పనికిరావని చెప్పాడు. ఏవైతే నువ్వు చట్టాలు తీసుకొచ్చినావో
ఒక ఊర్లో ఒక అడవిలో ప్రాంతంలో 5th షెడ్యూల్లో తన భార్యను నాగలికి కట్టి తన భర్తను నాగలి కట్టి దున్నుతున్న ఒక గిరిజన స్త్రీ తన ఊర్లోకి వచ్చే వరకు 2 గుంటలు 3 గుంటలు ఉంటే ఒక ఎద్దును తీసుకొని దున్నుతున్న, కొంచెం దూరంకి వస్తే భూమి లేకుంటే కౌలుకు తీసుకొని దున్నుతున్న రైతులు, ఇంకా కొంచెం భూసామైన మధ్యతరగతి అయిన 4 పని పెట్టుకొని తాను కూడా పనిచేస్తున్న రైతు, లేదా ఇంకా కొంత 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నోడు 4గురికి ఇచ్చి దున్నుతున్న రైతు, అదే ఇప్పుడు ఉన్న వ్యవస్థలో ఫామ్ హౌస్ జరుగుతున్న గ్లోబలైజేషన్ జరిగే ఈ సిస్టంలో ఈ ఎకానమీ లోపల ఈ ఉత్పత్తి సాధనాలలో ఈ విధంగా నువ్వు తీసుకురాకుండా ఒకవేళ ఇలాంటి చట్టాలు తీసుకొస్తే చరిత్ర ఒకసారి చెప్పింది, నారాయణమూరి ఎత్తుకున్న నాగలి బువ్వ కోసం వచ్చి దున్నుతున్నాడని అర్థమైంది. కానీ అదే ఒక ట్రాక్టరు పార్లమెంట్ వాడికి రోడ్డు మీద ఎందుకు దున్నుతుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అలాంటి చారిత్రక మార్పు జరగబోతుంది. ఓ కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు భూమిని దున్నే ఆ చేతులు ఈ వ్యవస్థను దున్నేసే దశలోకి నెట్టొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఈ సినిమాను చూడాలని మన పత్రికా విలేకరుల ద్వారా మీడియా ద్వారా చెప్తూ, మీ అందరి వందనాలు చెప్తూ, నారాయణమూర్తి ఎవరైతే ఉన్నారో ఈజ్ నాట్ ఏ ఇండివిజువల్. ఒక మేము పాడే పాటల్ని రిఫ్లెక్టర్ సినిమాలో చూపిస్తాం, అది లక్షలాది మంది ప్రజలు చేరిపోతుంది. ఐ కెన్ సే ఇట్ ఈజ్ ఎన్ ఏ కల్చరల్ ఇన్స్టిట్యూషన్, ఒక ఇన్స్టిట్యూషన్ లెక్క పనిచేస్తున్నాడు. కాబట్టి అతను తీసే ఎఫర్ట్ తప్పకుండా విజయవంతమవుతుంది. రేపటి తరం ఆ సినిమాల్ని ఓహో ఈ విధంగా రైతాంగం సఫర్ అయ్యేది ఓ చరిత్ర కోసం రికార్డ్ అవుతుందని చెప్తూ, అట్లనే అన్నలు ఎవరైతే ఈ సభని ఆర్గనైజ్ చేశారో పద్మ కానీ వీళ్ళందరూ నాకు టెలిఫోన్ చేశారు. ఇది మంచి పని చేశాం మనం, ఎందుకంటే చాలా మంచి పని చేశాం. ఒక మంచి పని చేసేవాడిని లేదా ఒక సమాజం గురించి పనిచేసేవాడిని మనం అందరం కలిసి ఒకసారి మనకు వాళ్ళని గౌరవించుకోవడం అనేది చాలా మంచి పని. ఇది మనం ప్రతి దగ్గర ప్రతి విషయంలో జరగాల్సిందని చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరి విజయవంతం చేస్తూ, నేనుగా ఇక్కడ ఒక దగ్గర 2 రోజులు 3 రోజులు 14th అయిన తర్వాత 14th లోపటే నేను విమల ఇద్దరం కలిసి ఆ సినిమా పోయి చూస్తాము, పత్రికా విలేకరులు కూడా చెప్తామని చెప్తూ నేను ముగిస్తున్నాను. మిత్రులారా, ఒకే ఒక విజ్ఞప్తి. ఈనాడు మన భారతదేశంలో ఈ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒక పంజాబ్ నుంచి చాలా ఉధృతంగా ఉద్యమం చేస్తున్నారు, హర్యానా నుంచి, యూపీ నుంచి. అలాంటి ఉద్యమం ఈవేళ భారతదేశం మొత్తం అంతా ఎందుకు పెళ్ళుపుకలేదు? ఆయన అంచెలంచెలుగా వస్తూనే ఉంది, అగ్నికి ఆజ్యం పోస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎవరంటే నేను మనసావాచ చెప్తున్నా, ఈవేళ ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి ఆజ్యం పోస్తూ భారతదేశం మొత్తం అంతా అలా వెదజల్లుతున్న మహనీయులు సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీస్. నేను హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాను. అందుకని నేను విజ్ఞప్తి చేసేది అంటే, ఏ పొలిటికల్ పార్టీ వారి జెండా ఏమైనా కావచ్చు, రైతు అనేవాడు లేకపోతే మనందరం లేవు. రైతు అంటే అందరి వాడు. కాబట్టి అన్ని పార్టీలు కూడా యావత్ భారతదేశంలో కూడా మొత్తం వాళ్ళ జెండాలన్నీ పక్కన పెట్టి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, విద్యుత్ సంస్థల చట్టాన్ని రద్దు చేయాలని ఒకే ఎజెండాగా పోరాటం చేయాలని సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దిస్ ఇస్ ది మెయిన్ మై హంబుల్ రిక్వెస్ట్. వై? బికాస్ ఈ భూతలం మీద ఎవడైనా ఒక వస్తువుని ఉత్పత్తి చేస్తే తనే రేటు నిర్ణయిస్తాడు. కానీ ఆరుగాలం కష్టపడి పనిచేసే రైతు మాత్రం తను ఉత్పత్తి చేసే వస్తువుకి మాత్రం తన రేటు నిర్ణయించలేకపోతున్నాడు. కాబట్టి వాడు అడుగుతున్నాడు, ఐ వాంట్ దట్ సామాన్య కమిటీ సిఫార్స్ ఇంప్లిమెంటేషన్. అంతవరకు మేము వెళ్ళేది లేదు. బిల్ వాపసి, గారు వాపసి అంటున్నారు. దానికి మనందరం కూడా వారి గొంతుతో గొంతు కలపాలని, వారి పదంతో మన పదం అయ్యాలని సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకి వందనాలు చెప్తూ, మీడియా మిత్రులారా థ్యాంక్స్ ఎ లాట్. ధన్యవాదం అండి. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV.
do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarakonda. Please subscribe to Mirror TV.